వెల్కమ్ టు టీశాట్. ఉపాధ్యాయ నియామక పరీక్షల కోసం సన్నాహకంగా నిర్వహించబడేటటువంటి ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడడం జరిగింది. మరి ఈ పరీక్షకు సంబంధించినటువంటి సాధారణ సందేహాలు, పాలసీతో రిలేటెడ్ కాకుండా అభ్యర్థులకు ఉన్నటువంటి సందేహాలు ఏవైనా సరే నివృత్తి చేసుకోవడానికి గాను టీశాట్ వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఇక్కడ టెట్ సందర్భంగా ఉన్నటువంటి సెక్షన్స్ ఏంటి, వాటిలలో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ ఏమున్నాయి, వాటిని ఏ విధంగా సెగ్రిగేట్ చేయడం జరిగింది, అదేవిధంగా క్వశ్చన్కి సంబంధించినటువంటి స్ట్రాటజీస్ ఏంటి, ప్రిపరేషన్ టెక్నిక్స్కి సంబంధించి మనతో పాటు ఎక్స్పర్ట్స్ కూడా రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఫిజికల్ సైన్స్ మరియు ఫిజికల్ సైన్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి నేను, అదేవిధంగా బయోసైన్స్కి సంబంధించినటువంటి సందేహాలు నివృత్తి చేయడానికి గాను డాక్టర్ మోదాల మల్లేష్ గారు స్టూడియోకి రావడం జరిగింది. వెల్కమ్ సార్. అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అంశాలను నివృత్తి చేయడానికి గాను కవిత గారు మన స్టూడియోకి రావడం అనేది జరిగింది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలలో వీటితో పాటుగా జనరల్గా వచ్చేటటువంటి సందేహాలను సైతము ఇక్కడ టీవీ స్క్రోలింగ్లో చూపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి అభ్యర్థులు నివృత్తి చేసుకునేటటువంటి వీలును కల్పించిన టీశాట్ యాజమాన్యానికి అభ్యర్థులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అభ్యర్థులకు ఒక సూచన ఏంటి అంటే, పాలసీ అంటే విధానపరమైనటువంటి సందేహాలను కాకుండా సబ్జెక్టు పరమైనటువంటి సందేహాలను మాత్రమే అడిగి నివృత్తి చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం, టైం వేస్ట్ కాకుండా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు టెట్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి సెక్షన్స్ ఏంటి, వీటికి సంబంధించిన కొన్ని అంశాలు గమనించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లోనే అది డేట్ ఆఫ్ అప్లై ఎప్పుడు చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ని మనకి ఇవ్వడం అనేది జరిగింది. 14/11/2025తో మొదలుకొని మనకు ఈ నెలాఖరు వరకు, నవంబర్ నెలాఖరు వరకు, అంటే 29వ తారీఖు వరకు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ప్రొసీజర్లో ఉంటుంది. దీని తర్వాత జనవరి 3వ తారీఖు నుంచి జనవరి 30వ తారీఖు వరకు మనకు ఈ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. ఫేజ్డ్ మేనర్లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఉదయం పూట షెడ్యూలు, అదేవిధంగా మధ్యాహ్నం పూట షెడ్యూల్గా కూడా ఈ ఎగ్జామ్స్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. దీని తర్వాత రిజల్ట్ ఓరియంటేషన్కి గనక గమనిస్తే మనకు ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ఫిబ్రవరి 16 వరకు ఈ రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. వీటి తర్వాత మరికొన్ని అంశాలను గనక మనం గమనిస్తే 3వ తారీఖు జనవరి నుంచి 31వ తారీఖు జనవరి వరకు మనకు పేపర్ 1 మరియు పేపర్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మార్నింగ్ సెషన్ విషయానికి వస్తే ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు సుమారు 2:30 గంటల పాటు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్నూన్ సెషన్ విషయానికి వస్తే మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు ఈ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఎగ్జామ్ కూడా 2:30 గంటల నిడివితోటి నిర్వహించడం జరుగుతుంది. దీని తర్వాత పేపర్ 1కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ని కనుక మనం గమనిస్తే ఇక్కడ ప్రతి అభ్యర్థి కూడా, అంటే ప్రైమరీ క్లాసెస్ బోధించే ప్రతి అభ్యర్థి కూడా 1 నుంచి 5వ తరగతులు బోధించేటటువంటి క్రమంలో పేపర్ 1ని క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఈ అభ్యర్థుల యొక్క రాయాల్సినటువంటి పేపర్ స్ట్రక్చర్ని కనుక గమనిస్తే ఈ పేపరు 5 సెక్షన్లుగా విభజించడం జరిగింది. ప్రతి సెక్షన్లో 30 మార్కులు ఉంటాయండి. సో ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్కు చొప్పున 30 క్వశ్చన్లకు గాను 30 మార్కులు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 5 సెక్షన్లు ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ 150 మార్కులు ఉంటాయి. అదేవిధంగా 150 క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ప్రతి సెక్షన్లో ఉన్నటువంటి సబ్జెక్ట్లో 30 మార్కులలో మనకు 24 మార్కులు మెయిన్ కంటెంట్ గాను, అదేవిధంగా 6 మార్కులు మనకు పెడగాజీ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఒకసారి స్క్రీన్ మీద కనుక మనం గమనిస్తే ఇక్కడ మొదటి సెక్షన్గా మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ 30 క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి కదా. దీంట్లో మొదటి 24 క్వశ్చన్స్ ఏమో కంటెంట్కి సంబంధించిన సమాచారం ఉంటుంది. అదేవిధంగా పెడగాజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మరొక 6 ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా లాంగ్వేజ్ 1కి సంబంధించి 2వ సెక్షను, లాంగ్వేజ్ 2కి సంబంధించినటువంటి సెక్షను 3వ సెక్షన్గా మనకు కనిపిస్తూ ఉంది. లాంగ్వేజ్ 1కి సంబంధించి తెలుగు, సాంస్క్రిట్, హిందీ ఈ విధమైనటువంటి విభాగాలు కనిపిస్తూ ఉంటే, లాంగ్వేజ్ 3 అనేది కంపల్సరీ మనకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పేపర్గా కనిపిస్తుంది. అభ్యర్థులందరూ 3వ సెక్షన్లో 2వ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక 4వ సెక్షన్కి సంబంధించి చూస్తే మనకు మ్యాథమెటిక్స్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీంట్లో 30 MCQs మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కనిపిస్తూ ఉన్నాయి.
ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్కు చొప్పున 30 మార్కులు అనేది కనిపిస్తూ ఉంది. ఇక చివరిదైనటువంటి 5th సెక్షన్లో మనకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్, దీన్నే హయ్యర్ క్లాసెస్లలో అయితేనేమో సైన్స్ అనేటటువంటి పేరుతోటి చెప్తాము. ప్రైమరీ క్లాసెస్లలో మాత్రం దీన్ని పరిసరాల విజ్ఞానము, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనే పేరుతో చెప్తాం. సో ఇక్కడ 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ని అభ్యర్థులు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీనికి గాను 30 మార్కుల వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా 24 మార్కులు మనకు మెయిన్ కంటెంట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా 6 మార్కులు పెడగాజీ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ప్రతి సెక్షన్లో కూడా 24 మార్కులకు గాను కంటెంట్ ఉంటుంది. అదేవిధంగా 6 మార్కులకు గాను పెడగాజీ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మరి మిగిలిన అంశాలు గనక మనం చూస్తే, ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం వరకు గనక మనం గమనిస్తే, ముఖ్యంగా టీచర్లకు కూడా ఎప్పటి నుంచో టెట్ అనేది తప్పనిసరి అని చెప్పేసి కొన్ని రకాలైనటువంటి వెసులుబాట్లు ఇప్పటి వరకు ఇస్తూ పోతున్నటువంటి దరిమిల ఈ టెట్లో మాత్రము టీచర్ల యొక్క ప్రాతినిధ్యం కూడా అధికంగా ఉండబోతోంది. కాబట్టి మరి టీచర్లకు సంబంధించినటువంటి టెట్ సరళి ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని కనుక గమనిస్తే, అందరూ ఇన్ సర్వీస్ టీచర్లు కూడా ఈ టెట్కి అపియర్ కావాల్సి ఉంటుంది, క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, లోకల్ బాడీకి సంబంధించినటువంటి స్కూల్స్ అనగా మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులందరూ వారి యొక్క స్థాయిలను బట్టి పేపర్ 1 మరియు పేపర్ 2లను క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్స్ మరియు LFL టీచర్స్కి సంబంధించినటువంటి అంశాన్ని గమనిస్తే, ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఈ టీచర్లు పేపర్ 1కి సంబంధించినటువంటి ఆ సబ్జెక్టుని వారు అధ్యయనం చేసి పేపర్ 1ని క్వాలిఫై కావాల్సి వస్తుంది. ఒకవేళ వీరు గనక ప్రమోషన్ పొందాలి అనుకున్నట్లయితే తప్పనిసరిగా పేపర్ 2ని క్వాలిఫై అయి ఉండాల్సి వస్తుంది. అంటే వీరు ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగంలో కొనసాగాలంటేనేమో పేపర్ 1 క్వాలిఫై కావాలి. ఫర్దర్ ప్రమోషన్ గనక ఆశిస్తున్నటువంటి పరిస్థితులలో పేపర్ 2 కూడా క్వాలిఫై అయితే బెటర్ అని చెప్పేసి మనకు సజెషన్స్ వినిపిస్తున్నటువంటి పరిస్థితులలో LFL హెడ్ మాస్టర్ కానివ్వండి, అదేవిధంగా SGTలు కానివ్వండి, తప్పనిసరిగా పేపర్ 1 మరియు పేపర్ 2 రెండింటినీ క్వాలిఫై అవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇక ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి స్కూల్ అసిస్టెంట్స్ కావచ్చు, అదేవిధంగా గెజిటెడ్ హెడ్ మాస్టర్ల పరిస్థితులను కనుక గమనిస్తే వీరు తప్పనిసరిగా పేపర్ 2ని క్వాలిఫై అవ్వాల్సినటువంటి పరిస్థితి. సో మరికొన్ని అంశాలు చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ పేపర్ 1కి సంబంధించినటువంటి మినిమం క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే, ఇంటర్మీడియట్ లేదా కొన్ని రాష్ట్రాల్లో మనకు సీనియర్ సెకండరీ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు, లేదా దీనికి తత్సమానమైనటువంటి కోర్సును చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్లో అట్లీస్ట్ 50% సెక్యూర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని మనకు వెసులుబాట్లు కూడా కల్పించడం అనేది జరిగింది కొన్ని వర్గాల వారికి. దీంట్లో SC, ST, BC అదేవిధంగా డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీరి వరకు 5% ఎగ్జెంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో వీరు 45% మార్క్స్ సెక్యూర్ చేసినా సరిపోతుంది ఇంటర్మీడియట్ పరీక్షలలో. ఇక మరికొన్ని అంశాలు కనుక చూస్తే, వీరు ఇంటర్మీడియట్తో పాటుగా ఇక్కడ ఎండ్ అన్నాం కాబట్టి పైన చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్తో పాటుగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా 4 సంవత్సరాల నిడివి కలిగినటువంటి బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిగ్రీని కానివ్వండి, లేదా 2 సంవత్సరాల కాలపరిమితితో ఉన్నటువంటి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ని క్వాలిఫై కావాల్సి ఉంటుంది. స్పెషల్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అభ్యర్థులకు వెసులుబాటును కల్పించేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే వారిని కూడా ఇంక్లూడ్ చేసే ప్రయత్నం జరిగింది. ఇక మరికొన్ని అంశాలను కనుక మనం చూస్తే, ఇక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో ఇక్కడ ఇంటర్మీడియట్ 45% మార్క్స్ సెక్యూర్ చేసినా సరిపోతుంది అనేటటువంటి క్రైటీరియా ఒకటి ఇవ్వడం జరిగింది. వీరికి ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే ఇది పాసిబుల్ అవడం జరుగుతుంది. లేదా SC, ST, BC అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ 40% సెక్యూర్ చేసినా సరిపోతుంది. ఇక పేపర్ 2కి సంబంధించి కనుక మనం గమనిస్తే, ఇది 6th, 7th, 8th క్లాస్ సిలబస్ని ఇంక్లూడ్ అయి ఉంటుంది. అదేవిధంగా హై స్కూళ్ళలో పనిచేసేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరికి పేపర్ 2 అనేది కంపల్సరీ కావడం జరిగింది. అదేవిధంగా SGT కావచ్చు, LFL హెడ్ మాస్టర్లు కావచ్చు, ప్రమోషన్ని కనుక పొందేటటువంటి పరిస్థితులలో వీరు కూడా పేపర్ 2 క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా పరిస్థితుల ప్రకారము. భవిష్యత్తులో ఇది ఏ విధంగా మారిందనుకోండి, అలాంటప్పుడు న్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్ విల్ బి అప్లైడ్. సో ఇక్కడ వీరికి ఉన్నటువంటి పరిస్థితులను కనుక గమనిస్తే, వీరు గ్రాడ్యుయేషన్ని అట్లీస్ట్ 50% మార్క్స్తో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా SC, ST, BC మరియు డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ విషయానికి వస్తే 45 మార్క్స్ సెక్యూర్ చేసినా సరిపోతుంది. అంటే వీరికి ఒక 5% ఎగ్జెంప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక దీంట్లో క్వాలిఫైయింగ్ నేచర్గా మనకు కనిపిస్తుంది టెట్ ఎగ్జామ్ అనేది.
ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే డిఫరెంట్ కమ్యూనిటీస్కి డిఫరెంట్ క్వాలిఫైయింగ్ నేచర్ ఉన్నటువంటి పర్సంటేజెస్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ అభ్యర్థులు ఎవరైనా సరే వీరు టెట్ పరీక్షలో 60% మార్కుల్ని సెక్యూర్ చేయాల్సి వస్తుంది. అనగా 90 మార్కుల వరకు వీరు మార్కుల్ని పొందాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థుల విషయానికి వచ్చేసరికల్లా 50% మార్క్స్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాగా తీసుకోవడం జరిగింది. అంటే 75 మార్కులు గనక వీరు సెక్యూర్ చేస్తే ఎలిజిబిలిటీని కలిగి ఉంటారు. అంటే 75 మార్కులు గనక వస్తే వీరు ఫర్దర్ ఉపాధ్యాయ నియామక పరీక్షలో పార్టిసిపేట్ అవ్వడానికి వీరికి అనుమతి అనేది లభిస్తుంది. ఒకవేళ 75 కంటే తక్కువగా వస్తే వారు ఉపాధ్యాయ నియామక పరీక్ష రాసేటటువంటి అర్హతను కోల్పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీల విషయంలో ఇది 40%, అనగా 60 మార్క్స్కి దీన్ని లిమిట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు. హలో హలో చెప్పండి. సార్ నమస్తే సార్, నా పేరు సంతోష్. నమస్తే సంతోష్ గారు, చెప్పండి. సార్ నేను యాదాద్రి భువనగిరి నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే అది బీఈడి అయిపోయింది మా మేడంది. ఓకే అయితే తను సెకండ్ అంటే ఫస్ట్ మెథడ్ వచ్చేసి బయోసైన్స్, సెకండ్ మెథడ్ వచ్చేసి తెలుగు తీసుకుంది. ఓకే సో ఇప్పుడు ఎంఏ తెలుగు కంప్లీట్ చేసింది. ఓకే సో ఇప్పుడు బయోసైన్స్ రాసుకోవాలి, తెలుగు టీచర్ కావాలి అని అంటే, లేకపోతే సోషల్ సైన్స్ పేపర్ రాసుకోవాలన్నా, రెండింటికి ఎలిజిబిలిటీ అనేటువంటిది క్లారిటీ లేదు. ఓకే ఓకే సో ఇప్పుడు మీ సందేహం డౌట్ ఏంటంటే బీఈడిలో బయోసైన్స్ మెథడాలజీ ఉంది, అదేవిధంగా ఎంఏ తెలుగు కూడా ఉన్నటువంటి పరిస్థితులలో ఏ పేపర్ రాయాలనేది మీ సందేహం, అంతే కదండి? అవును సార్, ఎంఏ తెలుగు. రైట్. తెలుగు టీచర్ కావాలి అంటే సోషల్ సైన్స్ పేపర్ రాసుకున్నా ఎలిజిబిలిటీ ఉంటుందా, ఓకే, లేకపోతే ఓన్లీ ఖచ్చితంగా బయోసైన్స్ పేపరే రాయాలన్నా పేపర్ 2 అనేటువంటిది? ఓకే ఓకే రైట్. సంతోష్ గారు, మీరు అడిగిన ప్రశ్న ఏంటి అంటే తెలుగు టీచర్ కావాలంటే ఇప్పుడు పేపర్ 1 అనేది ఎగ్జామ్ క్వాలిఫై కావాలా, పేపర్ 2 క్వాలిఫై కావాలనేది మీ ప్రశ్నగా కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి లాంగ్వేజెస్ ఎవరైనా సరే, తెలుగు వాళ్ళు కావచ్చు, ఇంగ్లీషుకి సంబంధించి కావచ్చు, లాంగ్వేజ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా పేపర్ 2లో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ పేపర్ అయినా రాయొచ్చు, లేదా ఇటు సోషల్ స్టడీస్కి సంబంధించిన పేపర్ అయినా రాయొచ్చు. ఈ రెండిట్లో ఏది రాసినా కూడా తెలుగు స్కూల్ అసిస్టెంట్కి ఎలిజిబిలిటీ ఉండడం జరుగుతుంది. ఇది సంతోష్ గారు. రైట్ సార్, థ్యాంక్ యూ. మరొక కాలర్ అందుబాటులో ఉన్నట్టున్నారు. హలో హలో సార్, చెప్పండి, మీ పేరు, మీ డౌట్ ఏంటో చెప్పండి. వినోద్ కుమార్ సార్, నల్గొండ నాది. ఓకే ఓకే చెప్పండి వినోద్ గారు. అందరికీ నమస్కారం సార్. నమస్తే. నమస్తే. సార్ నాకు పేపర్ 1, పేపర్ 2కి రెండింటికి ఎలిజిబుల్ ఉన్నా సార్ నేను. ఓకే దీంట్లో పేపర్ 1కి ఏ క్లాస్ వరకు చదవాలి, పేపర్ 2కి ఏ క్లాస్ వరకు చదవాలి సార్? రైట్. అంటే సిలబస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది డిఫికల్టీ లెవెల్స్కి సంబంధించి? మల్లేష్ గారు. వినోద్ గారు, మీ ప్రశ్న ఏంటి అంటే డిఫికల్ట్ అంటే ఏ క్లాస్ వరకు చదవాలి అనేది మీ ప్రశ్నగా కనపడుతుంది. పేపర్ 1కు సంబంధించి మనకు నోటిఫికేషన్లో ఇచ్చిన విషయం ప్రకారంగా 1 నుంచి 5వ తరగతి వరకు చదవాల్సి ఉంటుంది. దాంతో పాటుగా 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న టాపిక్స్ అంటే ఏదైతే సిలబస్ ఉందో దానికి ఎక్స్టెన్షన్ డిఫికల్టీ లెవెల్ అప్ టు 10th క్లాస్ వరకు చదవాలని మనకు టెట్ నోటిఫికేషన్ స్పష్టంగా మెన్షన్ చేసినారు. కాబట్టి మీరు 1 to 5 డిఫికల్టీ అప్ టు 10th క్లాస్ వరకు మీరు పేపర్ 1 కోసం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2కి సంబంధించి మనకు టెట్ నోటిఫికేషన్లో 5th, 6th, 7th, 8th క్లాసు, 6th to 10th క్లాస్ వరకు సిలబస్ మెన్షన్ చేసి ఉన్నారు. 6th to 10thతో పాటుగా డిఫికల్టీ లెవెల్ ఇంటర్మీడియట్ వరకు మనకు మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో. సో పేపర్ 2కి సంబంధించి మీరు ఏం చదవాలంటే 6th to 10th క్లాస్ వరకు చదువుతూనే ఏవైతే ఇంటర్లింకింగ్ ఉన్న చాప్టర్స్ ఉంటాయో ఆ చాప్టర్స్ కోసం మీరు ఇంటర్మీడియట్ వరకు కూడా మీరు తరువుగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఇది వినోద్ గారు. రైట్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ అభ్యర్థులు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటి అంటే సిలబస్ ప్యాటర్న్ ఒక రకంగా ఉంది, డిఫికల్టీ లెవెల్ మరొక రకంగా ఉంది. కాబట్టి పేపర్ 2 అంటే 6th, 7th, 8th బోధించేటటువంటి ఉపాధ్యాయులని మాత్రమే అంటున్నారు. కానీ డిఫికల్టీ లెవెల్ విషయానికి వచ్చేసరికల్లా మనకు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు అంటున్నారు. కాబట్టి కాస్త 6th, 7th, 8th మీదనే కాకుండా ఆ పాఠ్యాంశాలను ఇంటర్మీడియట్ లెవెల్ వరకు అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నోటిఫికేషన్లో భాగంగా అభ్యర్థులకు వచ్చేటటువంటి సందేహాలు అంటే అప్లై చేసేటటువంటి సందర్భంలో వచ్చేటటువంటి సందేహాల కోసము ఇక్కడ ఎస్సీఆర్టీకి సంబంధించి మనకు హెల్ప్ లైన్ నెంబర్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్, అదేవిధంగా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి అభ్యర్థులు
అప్లికేషన్ సమయంలో వచ్చినటువంటి సందేహాలు ఏవైతే ఉన్నాయో, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అడిగి నివృత్తి చేసుకునేటటువంటి సదుపాయాన్ని కల్పించడం అనేది జరిగింది. టెక్నికల్ ఇష్యూస్ కూడా చాలా వరకు క్లియర్ చేయడం జరిగింది, రెక్టిఫై అయినట్లుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. సో దీని తర్వాత మనకు పేపర్ స్ట్రక్చర్ ఇదివరకే మనం గమనించాం 5 సెక్షన్లు అని చెప్పేసి. ప్రతి సెక్షన్లోనూ మొదటి సెక్షన్గా పెడగాజీ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనేది, అదేవిధంగా లాంగ్వేజ్ 1 దీంట్లో మనకు చాయిస్ అనేది ఉంటుంది, కానీ లాంగ్వేజ్ 2కి సంబంధించి ఎలాంటి చాయిస్ ఉండదు. అభ్యర్థులందరూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2గా తీసుకోవాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. దీని తర్వాత పేపర్ 2 స్ట్రక్చర్ కనుక గమనిస్తే ఇక్కడ చిన్న వేరియేషన్ అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పేపర్ 1లోనేమో 5 సెక్షన్లు మనకు కనిపిస్తూ ఉంటే పేపర్ 2లో మాత్రం 4 సెక్షన్లు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఇది దేనికోసము అంటే సైన్స్ చెప్పేటటువంటి ఉపాధ్యాయులకు ఒక రకమైనటువంటి స్ట్రక్చరు, అదేవిధంగా సోషల్ స్టడీస్ బోధించేటటువంటి ఉపాధ్యాయులకు మరొక రకమైనటువంటి స్ట్రక్చర్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో దీంట్లో భాగంగా చూస్తే మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేది ఫస్ట్ సెక్షన్. ఇది పేపర్ 1 వారికి మరియు పేపర్ 2 వారికి కామన్గా ఉన్నటువంటి పేపర్గా కనిపిస్తూ ఉంది, కానీ డిఫికల్టీ లెవెల్ విషయంలో కొంచెము వేరియేషన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. పేపర్ 1 వల్ల అయితేనేమో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ స్థాయిలో చదవాల్సి ఉంటూ ఉంటే పేపర్ 2కి సంబంధించినటువంటి వారు బీఈడి స్థాయిలో దీన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లాంగ్వేజ్ 1 విషయంలో మనకు తెలుగు, కన్నడ, హిందీ, ఉర్దూ, మరాఠీ, సాంస్క్రిట్, తమిళ్ దీంట్లో ఏ లాంగ్వేజ్నైనా చూజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాకపోతే 10th క్లాస్ వరకు వారు ఆ మాధ్యమంలో చదవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇంటర్మీడియట్లో కూడా ఒక భాషగా దాన్ని వారు కలిగి ఉండాల్సి వస్తుంది. ఇక లాంగ్వేజ్ 2 అనేది ఇక్కడ కామన్గానే కనిపిస్తుంది. ఇంగ్లీష్ అనేది మనకు సెకండ్ లాంగ్వేజ్గా చూజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక 4th సెక్షన్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ 2 పార్ట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంది. సైన్స్ బోధించేటటువంటి అభ్యర్థులకు మ్యాథ్స్ మరియు ఫిజికల్ సైన్సెస్ మరియు బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఒక పేపర్ స్ట్రక్చర్లో భాగంగా. సోషల్ స్టడీస్ వారికి మాత్రము ఇక్కడ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మాత్రమే మనకు కనిపించే అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి వెయిటేజ్ని కనుక మనం చూస్తే మ్యాథమెటిక్స్కి సంబంధించి, అదేవిధంగా సైన్స్కి సంబంధించి చూస్తే 30 మార్కుల వెయిటేజ్ అనేది మనకు కనిపిస్తుంది. సో ప్యూర్లీ మ్యాథమెటిక్స్కి 24 మార్కులు, మ్యాథ్స్ పెడగాజీకి సంబంధించి 6 మార్కులు, అక్కడ 30 మార్కులు. అదేవిధంగా సైన్స్కి సంబంధించి అయితే ఫిజికల్ సైన్సెస్కి సంబంధించి ఒక 12 మార్కులు, బయోసైన్స్కి సంబంధించి 12 మార్కులు, పెడగాజీకి 6 మార్కులు. రైట్, ఒక కాలర్ అందుబాటులో ఉన్నట్టున్నారు. హలో హలో సార్, చెప్పండి, మీ పేరు చెప్పండి. సార్ నా పేరు కృష్ణమూర్తి సార్, నల్గొండ. నేను చెప్పండి కృష్ణ గారు. సార్ నేను హిందీ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను. ఓకే. అయితే నాకు డిగ్రీలో మ్యాథ్స్, తెలుగు, సోషియాలజీ ఉంది సార్. ఇప్పుడు నేను సోషల్ రాసుకోవచ్చా, మ్యాథ్స్ రెండు రాసుకోవచ్చు సార్? మ్యాథ్స్ రాయాలా, సోషల్ రాయాలా, రెండు రాసుకోవచ్చా? ఓకే. ఒక ఆప్షనల్ మ్యాథ్స్ ఉంది సార్, మ్యాథ్స్ ఉంది, తెలుగు ఉంది, సోషియాలజీ ఉంది. అంటే మీరు హిందీకి సంబంధించిన స్పెషలైజేషన్ కోర్సెస్ ఏమైనా చేశారా మీరు? చేశాను సార్, నాది విద్వాన్ హిందీ పని ట్రైనింగ్ అయిపోయింది. ఓకే. కృష్ణమూర్తి గారు, మీరు అడిగిన ప్రశ్నల్లో ఇంకో కొంత సమాచారం కావాలి. మీరు డిఎడ్ గిట్లా ఏమైనా ఉందా? డిఎడ్, బిఎడ్ లాంటి కోర్సులు ఏమైనా చేశారా? బిఎడ్ ఉంది సార్, బిఎడ్ ఉంది సార్. బిఎడ్ లో కూడా బిఎడ్ లో సెకండ్ మెథడ్ ఏంటి? మ్యాథ్స్, తెలుగు ఉంది సార్. మ్యాథ్స్, తెలుగు. బిఎడ్ లో మ్యాథ్స్ ఒకటి మెయిన్ మెథడ్, సెకండ్ మెథడ్ వచ్చేసి తెలుగు. ఓకే. మీరు ఇప్పుడు వర్కింగ్ ఏ టీచర్ మీరు? సార్ ఎస్సీ హిందీ సార్. జిటి ఎస్ఏ హిందీనా? ఎస్సీ హిందీ సార్. ఓకే 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 కృష్ణమూర్తి గారు, మీ ప్రశ్నకు సంబంధించి ఏంటి అంటే ఇప్పుడు మళ్ళొకసారి రిపీట్ చేయండి మీ ప్రశ్నని. అంటే ఇప్పుడు నేను మ్యాథ్స్ రాసుకోవాలా, సోషల్ రాసుకోవాలా సార్? ఓకే. మీరు బీఈడిలో మెయిన్ మెథడ్ మ్యాథ్స్ ఉంది కనుక మీరు ఖచ్చితంగా మ్యాథ్స్కి మాత్రం ఎలిజిబిలిటీ ఉంటారు. అది గమనించాల్సిన అవసరం కృష్ణమూర్తి. అంటే జనరల్ గా మరి లాంగ్వేజ్ సార్ మాది లాంగ్వేజ్. ఓకే, లాంగ్వేజ్కి సంబంధించి నేనేమంటా అంటే మీరు డిగ్రీ తర్వాత పీజీ కనుక ఏదైనా లాంగ్వేజ్ చేసి ఉండి ఆ లాంగ్వేజ్ కన్సర్న్ మెథడాలజీ బీఈడీలో కనుక ఉంటే మీరు ఆ లాంగ్వేజ్ టీచర్ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు కనుక ఆ లాంగ్వేజ్లో పీజీ కనుక లేకుండా ఉంటే మీకు ఆ ఎలిజిబిలిటీ అనేది ఉండదు అనేది నా అభిప్రాయం. అంటే లాంగ్వేజ్ లో పీజీ అంటే తెలుగు ఉంది సార్. మళ్ళీ ఎస్, పీజీలో పీజీ తెలుగు ఉండి బిఎడ్లో సెకండ్ మెథడ్ తెలుగు ఉంటే తెలుగు టీచర్ పోస్ట్కు మీరు ఎలిజిబుల్. దానిలో భాగంగా మీరు టెట్ పేపర్ 2లో మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ కానీ సోషల్ స్టడీస్ కానీ మీరు ఏది రాసినా కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది మీకు. ఓకే సార్, అదే సార్. ఓకే, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇక మరికొన్ని అంశాలు గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి
పేపర్ సిలబస్ని కనుక గమనిస్తే మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. దీన్ని ప్రత్యేకంగా మేడం మనకు అందుబాటులో ఉన్నారు కాబట్టి వారిని అడిగి విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి దీనికి సంబంధించినటువంటి సిలబస్ని ఓవర్వ్యూ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో మొత్తం మనకు 16 టాపిక్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి మొదలుకొని ఎర్రర్స్ ఐడెంటిఫికేషన్ విత్ ఇన్ ఏ సెంటెన్స్ అనేటటువంటి టాపిక్ వరకు. ఇక దీనికి సంబంధించినటువంటి పెడగాజీ రిలేటెడ్ టాపిక్స్ కూడా మనకి ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్లో మల్టిపుల్ సబ్ యూనిట్స్ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. దీని తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, ఫోనెటిక్స్, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇవన్నీ దాదాపుగా పెడగాజీ రిలేటెడ్ టాపిక్స్ అన్నింటిలో కామన్గా ఉండే ఏరియాస్ అధికంగా ఉంటున్న పరిస్థితులలో ఒక్కొక్క సబ్జెక్టుకి సంబంధించినటువంటి పెడగాజీలో సెపరేట్గా ఉన్నటువంటి టాపిక్స్ ఏమున్నాయి, అదేవిధంగా ఐడెంటికల్గా ఉన్న టాపిక్స్ ఏమున్నాయి గమనించుకొని ప్రిపేర్ అయితే మనకు ఒకటే ఓవరాల్ సబ్జెక్టుగా దీన్ని మనం కన్సిడర్ చేసుకొని తక్కువ సమయంలోనే ఎక్కువ సిలబస్ని కవర్ చేసేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే టీచింగ్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ అనేటటువంటివి దాదాపుగా అన్ని సబ్సెక్షన్స్లలో మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి అలాంటి సందర్భాలలో ఒక్కొక్క సబ్జెక్టుకి ప్రత్యేకమైనటువంటి టీచింగ్ మెథడ్స్ ఏంటి, అదేవిధంగా అన్నిటికీ సిమిలర్గా ఉన్నటువంటి మెథడ్స్ ఏంటి కనుక లిస్ట్ అవుట్ చేసుకోగలిగితే మనకు సిలబస్ అనేది చాలా ఈజీగా ముందుకు రన్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ ఒక కాలర్ అందుబాటులో ఉన్నట్టున్నారు. హలో, చెప్పండి, మీ పేరు చెప్పండి, మీ డౌట్ అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా పేరు పవన్ సార్. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ గా పనిచేస్తున్నాను. చెప్పండి పవన్ గారు. సార్ నిన్న నేను టెట్కు అప్లై చేశాను సార్. అయితే అందులో అప్లై చేసినప్పుడు ప్రజెంట్ పోస్ట్ అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. కానీ తర్వాత కింద మొత్తం పేపర్ సబ్మిట్ అయిపోయిన తర్వాత ఫామ్ ప్రింట్ తీసుకున్నప్పుడు ఎక్కడ కూడా నేను మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ కి అప్లై చేసినట్టు అందులో ఫామ్ లో ఎక్కడ కూడా కనిపించడం లేదు సార్. ఓకే. అందులో ఆప్షన్ లేదు, మరి దానికి కారణం ఏంటి? అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఉంది కానీ ప్రింటెడ్ అప్లికేషన్ ఫామ్ లో లేదంటున్నారు, అంతే కదా? అప్లై చేసేటప్పుడు కూడా అందులో ఎక్కడ ఆ ఆప్షన్ అనేదే లేదు సార్. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే అండి, మీరు డిగ్రీ చేసేటప్పుడు ఏం చదివారు, డిగ్రీలో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటనేది అడిగినరా అక్కడ అప్లికేషన్లో? ఆ డీటెయిల్స్ ఉన్నాయా? లేదు సార్, అడగలేదు. ఖాళీ ప్రజెంట్ పోస్ట్ ఏంటిదో అడిగారు. అయితే ఇక్కడ ఈ పాయింట్స్ ని కూడా వారు ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుందండి. ఖచ్చితంగా దీన్ని వారి హయ్యర్ అఫీషియల్స్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే పేపర్ 1 దగ్గర అందరికీ కామన్ కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ పేపర్ 2 విషయంలో ఏంటంటే సైన్స్ అభ్యర్థులకు, సోషల్ స్టడీస్ అభ్యర్థులకు 2 డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి, క్వశ్చన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి వారు ఈ సమాచారాన్ని కూడా తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మీకు వచ్చేటటువంటి రిజల్ట్ మెమోలో కూడా మీరు పేపర్ 2లో ఏ సబ్జెక్టుని అపియర్ అయ్యారనేటటువంటి విషయాలు కూడా ఉండాల్సి వస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు 2012లో రాసినటువంటి అభ్యర్థులకు కూడా ఈ ఇబ్బంది ఉన్నట్లుగా మా నోటీస్కి అయితే వచ్చింది. దాన్ని ఫర్దర్ వారి దృష్టికి తీసుకెళ్లి క్లియర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. రైట్, మరొక కాలర్ అందుబాటులో ఉన్నట్టున్నారు. హలో హలో హలో, చెప్పండి అమ్మా, మీ పేరు చెప్పండి, అలాగే మీ డౌట్ ఏంటో అడగండి. ఎలిజిబుల్ ఉన్న టీచర్స్ తోటి, ఇంట్రెస్ట్ ఉన్న టీచర్స్ తోటి ఆన్లైన్ క్లాసెస్ నడిపియమని చెప్పేసి ఒకటే రిక్వెస్ట్ సార్, సబ్జెక్ట్ వైజ్ గా. అంటే మీరు వర్కింగ్ ఎంప్లాయ్ అండి? ఎస్, వర్కింగ్ ఎంప్లాయ్, ఎస్డిటి. ఓకే ఓకే ఓకే, సరే మేడం, మీ సజెషన్ ఏదైతే ఉందో దీన్ని టీశాట్ అథారిటీకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తాము. ఏంటంటే వర్కింగ్ హవర్స్లలో క్లాసెస్ ఫాలో అయ్యేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఫ్రీ టైంలో ఇవ్వమంటున్నారు, అంతే కదండి? అంతే. రైట్ రైట్, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ ఫర్దర్ డిస్కషన్లో కనుక మనం వెళ్తే, టెట్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అందరికీ కూడా మంచి మార్కులు సాధించి మీరు ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను డాక్టర్ మోదాల మల్లేష్, నేను బయాలజీకి సంబంధించిన సబ్జెక్టు ఎక్స్పర్ట్గా నేను ఇక్కడికి రావడం జరిగింది. దీనిలో భాగంగా టెట్లో ఆల్రెడీ మనకు సత్యనారాయణ సార్ మనకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు. టెట్లో 2 పేపర్లు ఉంటాయని చెప్పి, పేపర్ 1, పేపర్ 2 అని చెప్పి. పేపర్ 1 అనేది ఎస్జిటి టీచర్లు కావాలనుకునే వాళ్ళు క్వాలిఫై కావాల్సినటువంటి పేపర్. ఇది 150 మార్కులకు ఉంటుంది. దానికి సంబంధించి ఏమేమి సబ్జెక్టులు ఉంటాయని సార్ ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నారు. నెక్స్ట్ రెండవది ఇంకొక పేపర్ 2 అంటాం. ఇది వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ టీచర్లు ఎవరైతే కావాలనుకుంటున్నారో ఆ స్కూల్ అసిస్టెంట్ టీచర్ కావాలనుకునే వాళ్ళు క్వాలిఫై కావాల్సినటువంటి పేపర్. దీంట్లో భాగంగా ఇప్పుడు ఉన్న 2 పేపర్లలో పేపర్ 1 విషయానికి వచ్చినట్టయితే, పేపర్ 1లో మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అన్నింటిని మనం ఒకసారి చూస్తే, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2,
తర్వాత మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని చెప్పి మనకు టెట్ నోటిఫికేషన్లో పేపర్ 1లో భాగంగా ఇవ్వడం జరిగింది. ఈ అన్ని 5 సబ్జెక్టులలో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ విషయానికి వచ్చినప్పుడు దానిలో ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో బయాలజీ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం సిలబస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బయాలజీలో భాగంగా బయాలజీలో మనకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో బయాలజీ సిలబస్ సంబంధించి బయాలజీలో మనకు ఇచ్చినటువంటి టాపిక్స్ వచ్చేసి మనకు మొత్తం ఉన్న అన్ని చాప్టర్స్లో 3rd చాప్టర్గా ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ అని మనకు ఒక చాప్టర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి, దానిలో బయాలజీకి సంబంధించిన అంశాలు మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. దీనిలో ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో ఇచ్చిన సిలబస్లో 3rd చాప్టర్గా ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ అనే చాప్టర్ మనకి ఇవ్వడం జరిగింది. దీనిలో మనకి ఏమి ఇచ్చారంటే ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ఇన్ అవర్ సరౌండింగ్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు, జంతువులు, వాటికి సంబంధించిన అంశాల గురించి మనకు సిలబస్లో స్పష్టంగా మెన్షన్ చేసినారు. ఈ మొక్కలేంది, మన చుట్టూ ఉన్నటువంటి రెగ్యులర్గా మన చుట్టూ కనబడుతున్నటువంటి మొక్కలేంది, జంతువులేంది, వాటికి సంబంధించి ఆల్రెడీ స్కూల్ టెక్స్ట్ బుక్స్లో ఇచ్చినారు. వాటి నుంచి మనకి ఇక్కడ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఇందులోనే ఇదే చాప్టర్లోనే మనకు ప్లాంట్ అండ్ ఎనిమల్ ప్రొడక్ట్స్ అని చెప్పి మనకు మరొక అంశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ ప్లాంట్ అండ్ ఎనిమల్ ప్రొడక్ట్స్ సంబంధించి వృక్ష మరియు జంతు ఉత్పత్తులు ఏంది అని చెప్పి మనకు మొత్తం ప్లాంట్ అండ్ ఎనిమల్ ప్రొడక్ట్స్ సంబంధించి మొత్తం ప్లాంట్స్ నుంచి వచ్చే అన్ని ప్రొడక్ట్స్, జంతువుల నుంచి వచ్చే అన్ని ప్రొడక్ట్స్ కాకుండా మనకు స్కూల్ టెక్స్ట్ బుక్స్లో మనకి ఏదైతే సిలబస్లో ఇచ్చారో దాన్ని మాత్రమే మనకి ఇక్కడ చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇదే చాప్టర్లో మనకి ఇంకొక అంశాన్ని ఇవ్వడం జరిగింది, ఫోటోసింథసిస్ అని చెప్పి. కిరణజన్య సంయోగక్రియ అంటే ఏంది, కిరణజన్య సంయోగక్రియ ఎలా జరుగుతుంది, కిరణజన్య సంయోగక్రియ ఎందుకు జరుగుతుంది, ఈ కిరణజన్య సంయోగక్రియకు సంబంధించిన సమగ్ర సమాచారం మనం ఇక్కడ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇదే చాప్టర్లో మనకిచ్చిన మరొక అంశం పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్, పుష్పం యొక్క భాగాల గురించి మనకి ఇవ్వడం జరిగింది. పుష్పం ఏంది, పుష్పంలో ఎన్ని భాగాలు ఉంటాయి, ఏ భాగాల యొక్క ఫంక్షన్ ఏంటి అనేటువంటి అంశాన్ని మనం ఈ చాప్టర్లో మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇదే చాప్టర్లో ఇంకొకటి పాలినేషన్, పరాగ సంపర్కం అని, తర్వాత ఫర్టిలైజేషన్, ఫలదీకరణం అని చెప్పి, తర్వాత ఫలాలు అని చెప్పి, విత్తనాలు అని చెప్పి ఈ అంశాలను మనకు ఈ సిలబస్లో భాగంగా మనకు చేర్చడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు స్కూల్ టెక్స్ట్ బుక్లో చాలా సమగ్రంగా ఉన్నాయి. ఆ స్కూల్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లిమిట్స్ మనం చదువుకుంటే మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇదే చాప్టర్లో మరొక అంశం మనకేమి ఇచ్చారంటే వైల్డ్ అండ్ కల్టివేటెడ్ ప్లాంట్స్, మామూలు వన్య మరియు సాగు మొక్కలేంది, ఈ వన్య మొక్కలు ఏంటి, సాగు మొక్కలేంది, స్కూల్ టెక్స్ట్ బుక్స్లో ఎంతవరకు ఏ మేరకు ఉన్నదో అంతవరకు చూసుకొని మనం ప్రిపేర్ అయితే మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇదే చాప్టర్లో ఇంకొకటి ఇంతకుముందుకు వైల్డ్ అండ్ కల్టివేటెడ్ ప్లాంట్స్ ఇచ్చినట్టుగానే జంతువులకు సంబంధించి వైల్డ్ అండ్ డొమెస్టిక్ ఎనిమల్స్ అండ్ దేర్ ఫుడ్ అరేంజ్మెంట్స్ అని మనకు మరొక చాప్టర్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అంటే మన వన్య మరియు సాధు జంతువులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలు మనకు సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇవి ఈ యూనిట్లో భాగంగా మెన్షన్ చేశారు. ఈ యూనిట్లో ఇంకొక అంశం కూడా చేర్చడం జరిగింది, అది అనిమల్స్లో టీత్ అరేంజ్మెంట్ ఎలా ఉంది అనేది కూడా మరొక అంశంగా చేర్చడం జరిగింది. ఇది కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది పేపర్ 1లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో 3rd చాప్టర్గా మనకు ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ అనేటువంటి చాప్టర్ మనకు ఇవ్వడం జరిగింది. గతంలో ఈ ఏరియా నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చినాయి అనే విషయాన్ని కనుక చూసినట్లయితే ఈ చాప్టర్ నుంచి ప్రశ్నల వైఖరి గతంలో ఎలా ఉంది అనే కనుక గమనించినట్లయితే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ క్రింది వాటిలో తేనెటీగలు వృక్షజాలంగా పరిగణించబడే మొక్కలను గుర్తించండి అని మనకు గతంలో మనకు ప్రశ్న ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మనకు 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అకేషియా అని తుమ్మ చెట్టుకు సంబంధించి, తర్వాత ఆవాలు, తర్వాత పైనాపిల్కి సంబంధించిన అంశాలు ఇవ్వడం జరిగింది. దీనిలో ఇచ్చిన కాంబినేషన్లో 1, 2, 3, 4కి సంబంధించి ఆ కాంబినేషన్స్ మనకు అడగడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రశ్నకు సరైన సమాధానం మనం 1గా భావించాల్సి ఉంటుంది. ఇదే టాపిక్లో మనకు గతంలో అడిగిన మరొక ప్రశ్న, ఆ ప్రశ్న వైఖరిని తెలుసుకుంటే మళ్ళీ ఎలాంటి ప్రశ్నలు వస్తే తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రశ్న మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ స్క్రీన్ మీద ఉన్న ప్రశ్నను కనుక గమనించినట్లయితే క్రింది జంతువులలో ద్విధావిచ్ఛితి ద్వారా ప్రత్యుత్పత్తి చేసేది ఏ జీవి అని చెప్పి మనకు ప్రశ్న గతంలో అడగడం జరిగింది. దానిలో మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి అమీబా, ఇంకొకటి వానపాము, తర్వాత సీతాకోకచిలుక, కప్ప అని చెప్పి మనకు సిలబస్లో స్పష్టంగా మనకు గతంలో ప్రశ్న స్పష్టంగా అడగడం జరిగింది. దీనికి సరైన సమాధానం మీకు ఆల్రెడీ చదివిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. మొదటి ఆప్షన్ అంటే మీన్స్ అమీబా సరైన సమాధానంగా మనం గుర్తించవచ్చు. తర్వాత ఇదే ఏరియా నుంచి మనకు గతంలో మరొక ప్రశ్న అడిగి ఉన్నారు. ఈ ప్రశ్న ఏంటంటే సరీసృపాల నుండి పక్షుల పరిణామం చెందిన యుగం ఏంది అని చెప్పి, అంటే ఈ పరిణామ క్రమానికి సంబంధించి ఏ కాలంలో ఏ జంతువులు ఆవిర్భవించాయి అనే అంశం మీద ప్రశ్న అడగడం జరిగింది. దీనిలో భాగంగా మనకు పేలియోజోయిక్ యుగం అని చెప్పి, తర్వాత మేసోజోయిక్ యుగం అని చెప్పి, సీనోజోయిక్ యుగం అని చెప్పి, తర్వాత ప్రీక్రేంబియన్ యుగం అని చెప్పి మనకు గతంలో ప్రశ్న అడగడం జరిగింది.
దీనిలో మనకు సరైన సమాధానంగా మనం చూసినట్లయితే మీసోజోయిక్ యుగంగా మనం పరిగణించవచ్చు. తర్వాత ఇదే ఏరియా నుంచి మరొక ప్రశ్న గతంలో అడగడం జరిగింది. ఈ రకమైన వ్యవసాయంలో వ్యవసాయ భూమిని ఆహార పశుగ్రాస పంటలను పండించడానికి మరియు పశువులను పెంచడానికి ఉపయోగిస్తారు అని చెప్పి ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఈ ప్రశ్నకు గాను 4 సమాధానాలను మనం పరిశీలించినట్లయితే మిశ్రమ వ్యవసాయం అనే ఒక ఆప్షను, సేంద్రియ వ్యవసాయం అని మరొక ఆప్షను, బహుళ పంటలు అనేటువంటి మరొక ఆప్షను, తర్వాత అంతర పంటలు అనేటువంటి మరొక ఆప్షన్. ఇట్లా 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. దీనిలో సరైన సమాధానం ఏంటంటే మిశ్రమ వ్యవసాయంగా మనం గుర్తించవచ్చు అనమాట. తర్వాత ఇదే చాప్టర్లో అంటే ఇదే సబ్జెక్ట్లో అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో మరొక చాప్టర్ కనుక మనం చూసినట్లయితే అది 4వ చాప్టర్గా మనకు సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి అవర్ ఫుడ్, మన ఆహారం అని చెప్పి. ఈ ఆహారానికి సంబంధించి సిలబస్లో పొందుపరిచిన అంశాలను మనం పరిశీలించినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్, వివిధ రకాల ఆహారాలను గురించి మనకు సిలబస్లో స్పష్టంగా అడగడం జరిగింది. తర్వాత స్టోరేజ్ ఆఫ్ గ్రెయిన్స్, మామూలుగా ఆహారకు సంబంధించిన స్టోరేజ్ ఆఫ్ గ్రెయిన్స్ అండ్ వెజిటబుల్స్ అని చెప్పి మనకు ఒక అంశం మనకు చేర్చడం జరిగింది. వీటిని ఎలా స్టోర్ చేస్తాం, ఈ స్టోరేజ్ చేయడానికి తీసుకునే పద్ధతులు ఏంటి అనే అంశం మీద మనకి ఈ టాపిక్ని చేర్చడం జరిగింది. దీంతో పాటు ఫుడ్ ఎనిమల్స్ ఏంటి, దానికి సంబంధించి మనకు ఫుడ్ ఎనిమల్స్ గురించి మనకు సిలబస్లో మెన్షన్ చేసి దీనిలో భాగంగా ఎనిమల్ హస్బెండరీ, న్యూట్రిషన్ ఆఫ్ ఫుడ్, డెఫిషియన్సీ ఆఫ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఏమైతే ఉన్నాయో డిసీజెస్, వాటి గురించి మనకు సిలబస్లో స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. వీటన్నింటి మీద ఇక్కడ ఈ ఏరియాలో డిసీజెస్ మీద ఎక్కువ సందర్భాల్లో ప్రశ్న అడిగినట్టుగా మనం గమనించవచ్చు. తర్వాత దానికి సంబంధించి ఒక ప్రశ్న సరళి కనుక మనం పరిశీలించినట్లయితే గతంలో అడిగిన ప్రశ్న చూసినట్లయితే రవి ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తినమని డాక్టర్ సలహా ఇచ్చారు. అతని తల్లి అతనికి ఈ క్రింది వాటిలో దీన్ని తరచుగా ఇవ్వాలి అని మనకు ప్రశ్న ఇవ్వడం జరిగింది. దాంట్లో మనకి ఇచ్చిన 4 ఆప్షన్లను మనం గమనించినట్లయితే ఒకటి అన్నం, ఇంకొకటి ఐస్ క్రీమ్, తర్వాత వెన్నబూసిన బ్రెడ్, తర్వాత పాలకూర, పప్పు అని చెప్పి మనకు ఆప్షన్లు మనకు కనపడుతున్నాయి. ఈ 4 ఆప్షన్లలో మీరు స్క్రీన్ మీద గమనించినట్లయితే 4వ ఆప్షన్ సరైన సమాధానంగా మనం గమనించవచ్చు. అంతేకాకుండా మరో ప్రశ్నను కనుక ఇదే చాప్టర్ నుంచి మనం గమనించినట్లయితే భారతదేశంలో జున్ను, కోవా, నెయ్యి, పెరుగు, పాలపొడి వంటి ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగించే పాల శాతం ఎంత అని చెప్పి మనకు పర్సంటేజ్ అడిగినారు. ఇది మెమరీ బేస్డ్ బిట్. దీనికి సంబంధించి మనం ఒక ఆల్టర్నేటివ్స్ కనుక చూస్తే దాంట్లో 30%, 40%, 80%, 60% అని చెప్పి పర్సంటేజ్లు వాళ్ళు మెన్షన్ చేసినారు. దీనిలో మనకు సరైన సమాధానంగా మనకు స్కూల్ పుస్తకాలలో ఉన్న అంశాన్ని బేస్ చేసుకొని చూస్తే లాస్ట్ ఆప్షన్ 60%గా సరైన సమాధానంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో భాగంగా మనకి ఇదే చాప్టర్లో మనకు ఇచ్చిన మరొక అంశం లాస్ట్ చాప్టర్ మనకు అవర్ బాడీ అని చెప్పి మనకు ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో బయాలజీలో భాగంగా మనకు సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో హెల్త్ అండ్ క్లీన్ లైన్స్ అనే ఒక చాప్టరు, దీంట్లో ఎక్స్టర్నల్ ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ అని చెప్పి మరొక టాపిక్, తర్వాత బోన్స్, మజిల్స్, సెన్స్ ఆర్గాన్స్, డైజెషన్, రెస్పిరేషన్, నర్వస్ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, ఫస్ట్ ఎయిడ్ అనేటువంటి అంశాలను ఈ 9th చాప్టర్లో అవర్ బాడీ అనేటువంటి 9th చాప్టర్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే ఈ చాప్టర్ యొక్క ఉద్దేశం చూస్తే మొత్తం ఎనిమల్ ఫిజియాలజీ ఏదైతే ఉందో ఎనిమల్ ఫిజియాలజీలో ఉన్నటువంటి అన్ని అంశాలను మనకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. డైజెస్టివ్ సిస్టమ్ గురించి అడగడం జరిగింది, ఎక్స్క్రీటరీ సిస్టమ్ గురించి అడగడం జరిగింది, నర్వస్ సిస్టమ్ గురించి అడగడం జరిగింది, సర్క్యులేటరీ సిస్టమ్ గురించి అడగడం జరిగింది. అన్ని రకాల వ్యవస్థలు అంటే మానవ శరీర ధర్మశాస్త్రానికి సంబంధించిన ప్రాథమిక అంశాలు అన్నింటిని కూడా ఈ ఏరియాలో మనకు సిలబస్లో అడగడం జరిగింది. ఇదే విషయానికి వచ్చినట్లయితే ఈ చాప్టర్లో మనకు గతంలో అడిగిన ఒక ప్రశ్నను కనుక మనం గమనించినట్లయితే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ క్రింది వాటిలో స్ప్రో కోల్పోయిన సందర్భంలో వ్యక్తికి సహాయపడే అత్యంత సముచిత ప్రథమ చికిత్స ఏంటి అని మన గతంలో ప్రశ్న ఇచ్చినారు. దీనికి సంబంధించి 4 ఆప్షన్లను కనుక మనం గమనించినట్లయితే వ్యక్తిని నిటారుగా కూర్చోబెట్టి నీరు ఇవ్వడం అనేది ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. రెండవ ఆప్షన్ కాళ్ళను పైకి లేపి తలను పక్కకు వంచి వాయు మార్గం తెరిచి ఉంచేలా చూడడం అని మరొక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. చల్లని నీరు చల్లి వ్యక్తిని కదిలించడం అనేటువంటి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. 4వ ఆప్షన్గా వ్యక్తిని దుప్పటితో కప్పి వేచి ఉంచడం అనేది 4వ ఆప్షన్గా ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆప్షన్లను మనం గమనిస్తే మీరు స్క్రీన్ మీద గమనించినట్టుగా సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో కాళ్ళను పైకి లేపి తలను పక్కకు వంచి వాయు మార్గం తెరిచి ఉంచేలా చూడడం అనేటువంటిది కరెక్ట్ సమాధానంగా మనం గుర్తించవచ్చు. ఇది మనకు ఈ చాప్టర్లో మనకు ఇచ్చిన క్వశ్చన్కి సంబంధించిన సరళి. ఇదే చాప్టర్లో మరొక క్వశ్చన్ మన గతంలో అడిగిన సందర్భం ఉంది. పెద్దవారిలో చిన్న పేగు సుమారుగా ఇంత పొడవు ఉంటుంది అనేటువంటి ప్రశ్న మన గతంలో అడగడం జరిగింది. దానిలో భాగంగా 4 ఆప్షన్లు మనం గమనిస్తే 3 మీటర్ల పొడవు అని చెప్పి, 5 మీటర్ల పొడవు అని చెప్పి,
7 మీటర్ల పొడవు అని చెప్పి 10 మీటర్ల పొడవు అని చెప్పి మనకు 4 సమాధానాలు ఇవ్వడం జరిగింది. దీనిలో మనకు స్కూల్ టెక్స్ట్ బుక్ ప్రకారంగా మనకు 7 మీటర్ల పొడవు ఉంటుందనిగా మనం గమనించవచ్చు. ఇదే సంబంధించి మనకు ఈ టెట్ పేపర్ 1లో ఉన్న 5 సబ్జెక్ట్స్లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో ఉన్నటువంటి బయాలజీ అంశాలు మనం ఇప్పుడు గమనించినాం. ఈ బయాలజీ సంబంధించి ప్రశ్నల సరళి గతంలో ఎలా ఉందో కూడా మనం చూడడం జరిగింది. అదేవిధంగా మనకు టెట్కు సంబంధించి పేపర్ 2 ఏదైతే ఉందో పేపర్ 2కు సంబంధించి ఈ పేపర్ 2 సిలబస్ కనుక మనం పేపర్ 2 యొక్క స్ట్రక్చర్ కనుక మనం గమనించినట్లయితే పేపర్ 2 స్ట్రక్చర్కి సంబంధించి పేపర్ 2లో మనకు 4 సబ్జెక్టులు మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఈ 4 సబ్జెక్టులలో భాగంగా ఏంటి అంటే ఒకటేమో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, తర్వాత రెండవది లాంగ్వేజ్ 1, మూడవది లాంగ్వేజ్ 2, తర్వాత 4వ అంశంగా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అని మనకు సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ 4వ అంశంగా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అనేది మ్యాథ్స్ అండ్ సైన్స్ టీచర్లు కావాలనుకున్న వాళ్ళు ఎంపిక చేసుకోవాల్సినటువంటి ఆప్షను. ఇదే ఏరియాలో ఇంకొక అంశం ఇవ్వడం జరిగింది సోషల్ స్టడీస్. ఇది సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ టీచర్ కావాలనుకున్న వాళ్ళు ఎంపిక చేసుకోవాల్సినటువంటి సబ్జెక్టు. ఇందులో మనం చూస్తున్నటువంటి ఇది ఏంటి అంటే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్లో భాగంగా సైన్స్ సబ్జెక్టుకు సంబంధించి సైన్స్ సబ్జెక్టులో మనకు సైన్స్ అనగానే మీ అందరికీ తెలిసిన విషయమే జనరల్ సైన్స్ అంటారు మామూలుగా. ఈ జనరల్ సైన్స్లో 4 అంశాలు ఉంటాయి. ఫిజికల్ సైన్స్ దీంట్లో 2 ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పార్టు, తర్వాత బయాలజికల్ సైన్స్, తర్వాత బయాలజికల్ సైన్స్లో బాటనీ అండ్ జువాలజీ అనే 2 పార్ట్లు మనకు సిలబస్లో ఉండడం జరుగుతుంది. దీంట్లో బయాలజీకి సంబంధించి బయాలజీలో ఏమేమి చాప్టర్లు ఇచ్చారో మనం ఒకసారి గమనించినట్లయితే ఈ బయాలజీలో మొత్తం మనకు కొన్ని అంటే ఒక 7-8 అంశాలు మనకు సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. వీటిని కనుక మనం గమనించినట్లయితే ఈ బయాలజీ అంశాలను ఒకసారి మీరు స్క్రీన్ మీద గమనించినట్లయితే మనం టెట్ పేపర్ 2లో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అనే సబ్జెక్టులో భాగంగా సైన్స్లో బయాలజికల్ సైన్స్ చూస్తున్నాం. బయాలజికల్ సైన్స్లో సిలబస్ అంశాలను మనం గమనించినట్లయితే బయాలజీలో 11th అంటే ఈ సైన్స్లో భాగంగా బయాలజీని 11th చాప్టర్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఈ 11th చాప్టర్ ఏమి ఇచ్చారంటే బయాలజీ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అని చెప్పి మనకు సిలబస్లో ఇవ్వడం జరిగింది. బయాలజీకి సంబంధించి అంటే జీవశాస్త్రం ఏంది, నిత్య జీవితంలో దాని యొక్క ప్రాముఖ్యత ఏంది అనేటువంటి అంశాన్ని మనకు సిలబస్లో స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. ఇది స్కూల్ టెక్స్ట్ పుస్తకాల్లో చాలా సమగ్రంగా మనకు సమాచారం ఉంది. స్కూల్ టెక్స్ట్ బుక్స్తో పాటుగా ఇంటర్మీడియట్ బాటనీ అండ్ జువాలజీ టెక్స్ట్ బుక్స్ కూడా మనకు ఇంటర్లింకింగ్ మనకు మొదటి సంవత్సరంలోనే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వృక్షశాస్త్రాలు కానీ జంతు శాస్త్రాలు కానీ కొంత మనకు హెల్ప్ అయ్యే ఇంటర్లింకింగ్ చాప్టర్స్ మనకు అక్కడ కనబడతాయి. సో ఈ చాప్టర్ని అలా చూసినట్లయితే ఈ ఏరియా నుంచి వచ్చే క్వశ్చన్లు మంచిగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఇదే బయాలజీలో మనకి ఇచ్చిన మరొక అంశం ఏంటంటే లివింగ్ వరల్డ్ అని చెప్పి జీవ ప్రపంచం అని చెప్పి ఈ జీవ ప్రపంచంలో భాగంగా మనకు చాలా అంశాలు మనకు పొందుపరచడం జరిగింది. వాటిలో భాగంగా క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ అని మనకు ఒక చాప్టర్ ఇవ్వడం జరిగింది. వాటి యొక్క క్యారెక్టర్స్ ఏంది అని చెప్పి మనకు సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ దీనికి సంబంధించి క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్కి సంబంధించి చూసినట్లయితే మనకు పుష్పించే మొక్కలు పుష్పించని మొక్కలు అని మనకు స్కూల్ టెక్స్ట్ బుక్స్లో మనకు చాలా వివరంగా మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ పుష్పించే మొక్కలేంది, పుష్పించని మొక్కలేంది, పుష్పించని మొక్కల జాబితాలో ఏ అంశాలు ఉన్నాయి, ఏ జంతువులు వస్తాయి అంటే వృక్షాలు వస్తాయి, పుష్పించే మొక్కలకు సంబంధించిన దాంట్లో ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయని చూసుకొని దాని ప్రకారంగా మీరు సమగ్రంగా చదివినట్లయితే మంచి స్కోర్ చేయొచ్చు. ఈ చాప్టర్ విషయానికి వచ్చినప్పుడు ఈ స్కూల్ టెక్స్ట్ బుక్స్తో పాటుగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరాల్లో కూడా మీకు మంచి సమాచారం అందుబాటులో ఉంది. సో ఈ ఏరియాని స్కూల్ టెక్స్ట్ బుక్స్తో పాటుగా ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ను కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది. ఒక కాలర్ అందుబాటులో ఉన్నట్టున్నారు. హలో, మీ పేరు మీ డౌట్ అడగండి. సార్ నాది ఒక 2 డౌట్స్ సార్. చెప్పండి. నేను మొన్ననే LFLHM ప్రమోషన్ తీసుకున్నా సార్. నేను ఆల్రెడీ పేపర్ 2 క్వాలిఫై అయినాను. ఓకే, మళ్ళీ పేపర్ 1 రాయాల్సి ఉంటుందా సార్? మీ పేరు సార్? శ్రీనివాస్ సార్. మీరు ఆల్రెడీ వర్కింగ్ టీచరు, LFL హెడ్ మాస్టర్గా ప్రమోషన్ తీసుకొని ఉన్నారు. మీరు LFL ఓకే టెట్ పేపర్ 2 క్వాలిఫై అయినారు. మీరు చెప్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే టెట్ పేపర్ 2 అనేది మీరు రేపు భవిష్యత్తులో స్కూల్ అసిస్టెంట్ టీచర్గా అయితే మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు LFL హెడ్ మాస్టర్ కనుక ఖచ్చితంగా టెట్ పేపర్ 1 ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. మీరు ఇప్పటికీ మీరు క్వాలిఫై కాకపోయి ఉంటే ఇప్పుడు మీకు టెట్ నోటిఫికేషన్ మెన్షన్ చేసిన దాని ప్రకారంగా పేపర్ 1 మీరు రాయాల్సి ఉంటుంది. శ్రీనివాస్ గారు సార్ ఇంకో డౌట్ సార్. చెప్పండి సార్. ఇది మా ఇన్ సర్వీస్ టీచర్స్ కి కేవలం క్వాలిఫైయింగ్ కోసం కాబట్టి ఏమన్నా ఇట్లా రిజర్వేషన్ వైజ్ గా కాకుండా క్వాలిఫైయింగ్ మార్క్స్ తగ్గించే అవకాశం ఉంటుందా సార్? ఇప్పటి వరకు అయితే టెట్ నోటిఫికేషన్ ప్రకారంగా అలాంటి మీరు అడిగినటువంటి ఎలాంటి సమాచారం టెట్ నోటిఫికేషన్లో లేదు. ఇది మీరు గమనించండి. ఉంటుందని కూడా నేను అనుకోను.
ఎందుకంటే అది ఆహా. మనకు మీరు ఎంతో కాలం నుంచి 2012 నుంచి జరుగుతున్న టెట్లో ఎప్పుడు కూడా అట్లాంటిది ఏమీ లేదు కనుక కాబట్టి మీరు అలాంటిది ఏమి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. మీరేమన్నా అలాంటిది ఏమైనా ఆలోచన ఉంటే మీరు ప్రభుత్వానికి మీరు ఏమన్నా రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటే ఏమైనా ప్రభుత్వ నిర్ణయం అది మనం చేసేది ఏమీ లేదు. టెట్కు సంబంధించి మనం పేపర్ 2కు సంబంధించి సైన్స్ సబ్జెక్టుకు సంబంధించి బయాలజీ సిలబస్కు సంబంధించిన విశ్లేషణ మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వృక్షాలు వాటి యొక్క వర్గీకరణ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు వచ్చేసి జంతువులకు సంబంధించి జంతువులు ఎన్ని రకాలు అనేటువంటి అంశాన్ని మనకు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. జంతువుల వర్గీకరణను మామూలుగా ప్రాథమికంగా అకశేరుకాలు సకశేరుకాలు అని చెప్పి మనం 2 రకాలుగా వర్గీకరించుకుంటాం. ఈ అకశేరుకాలలో ఎన్ని వర్గాలు ఉంటాయి, సకశేరుకాలకు సంబంధించిన ఏ అంశాలు విభాగాలు మనకు ఉన్నాయో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంతవరకు ఈ ఏరియాని జంతువుల వర్గీకరణగా మనం చదువుకోవచ్చు. ఈ విషయానికి సంబంధించి స్కూల్ టెక్స్ట్ బుక్స్తో పాటుగా ఇంటర్మీడియట్ 3rd సంవత్సరం టెక్స్ట్ బుక్స్లో ఇలా వీటికి సంబంధించిన సమగ్ర సమాచారం ఉంది. కాబట్టి ఈ ఏరియాని స్కూల్ టెక్స్ట్ బుక్స్తో పాటుగా ఇంటర్మీడియట్ 3rd సంవత్సరం పాఠ్య పుస్తకాన్ని మీరు చదివినట్లయితే మంచి స్కోర్ చేయవచ్చు. ఇదే చాప్టర్లో మనకు లివింగ్ వరల్డ్ అనేటువంటి ఇదే చాప్టర్లో మరొక అంశం మనకు వచ్చింది ఏంటంటే సెల్. దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఏంది, థియరీ ఏంది, డిఫరెన్స్ బిట్వీన్ ప్లాంట్ అండ్ ఎనిమల్ సెల్ ఏంది, సెల్ డివిజన్ ఏంది, సెల్ ఆర్గనైల్స్ ఏందని మనకు సిలబస్లో ఇవ్వడం జరిగింది. సింపుల్గా బయాలజీ వాళ్ళందరికీ తెలుసు ఈ చాప్టర్ ఇక్కడ ఇంత డీటెయిల్గా ఇచ్చినప్పటికీ దీన్ని సెల్ బయాలజీ లేదా సైటాలజీ అనే పేరుతోటి మీరు వినే ఉండి ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ బయాలజీ ఎంతో కొంత మీరు చదివి ఉన్నారు కాబట్టి స్కూల్ లెవెల్లో కూడా. అయితే ఈ సెల్ ఏంది, ఈ సెల్ అనేది జీవి దేహానికి సంబంధించిన నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. ఈ సెల్కు సంబంధించి సెల్ యొక్క స్ట్రక్చర్ మనం గమనించినప్పుడు సెల్లులో ఉండే అంశాలు ఏంటి అంటే సెల్ ఆర్గనైల్స్ ఏంటి, వీటిని కణాంగాలు అంటాం. ఈ కణాంగాల గురించి సమగ్రంగా చదవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సెల్కు సంబంధించి ప్లాంట్ సెల్ ఏంది, ఎనిమల్ సెల్ ఏంది, వృక్ష కణానికి జంతు కణానికి మధ్యలో భేదాలు ఏంది అనేటువంటిది మనకు స్కూల్ టెక్స్ట్ బుక్లో చాలా వివరంగా, ఇంటర్మీడియట్లో కూడా మనకు ఇంటర్మీడియట్ 3rd సంవత్సరం యొక్క ఇంటర్మీడియట్ 3rd సంవత్సరం వృక్షశాస్త్రం బుక్, జంతుశాస్త్రం బుక్లో మనకు కొంత మీకు సమాచారం దొరికే అవకాశం ఉంటుంది. సో ఆ ఏరియాని అలా చూస్తే బాగుంటుంది అనేది అంశం. ఇదే టెట్ సంబంధించి ఈ టెట్ బయాలజీ పేపర్ 2కు సంబంధించి సైన్స్ సబ్జెక్ట్లో భాగంగా బయాలజీ సబ్జెక్ట్ చూస్తున్నాం. ఈ బయాలజీ సబ్జెక్ట్లో రిమైనింగ్ అంశాలను చూసే కంటే ముందు ఒకసారి ఈ మనకు ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి మేడం మనతో అందుబాటులో ఉన్నారు. మేడం ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించిన అంశాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తారు. మేడం ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దానికి సంబంధించి రిమైనింగ్ బయాలజీ అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. పేపర్ 1లో కానివ్వండి, పేపర్ 2లో కానివ్వండి, లాంగ్వేజ్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇంగ్లీష్ని కంపల్సరీ చేయడం జరిగింది. అంటే ప్రతి ఉపాధ్యాయుడు కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తిలోకి ఎంటర్ అయ్యేటటువంటి అభ్యర్థులు కావచ్చు, వీరి యొక్క ఇంగ్లీష్ పరిజ్ఞానం ఏ విధంగా ఉంది, ఏ లెవెల్ వరకు చదివితే బాగుంటుంది, అదేవిధంగా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి నాకు తెలిసి అభ్యర్థులందరికీ ఉన్న సాధారణ సందేహం కావచ్చు. కానీ ఇక్కడ మల్టిపుల్ సెషన్స్ ఉన్నటువంటి పరిస్థితులలో మనకు ఒక టాపిక్కే ప్రత్యేకమైనటువంటి వెయిటేజ్ ఉండేటట్లుగా మనం చూడట్లేదు. ఎందుకంటే ఒక సెషన్లో ఒక టాపిక్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మరొక సెషన్లో మరొక టాపిక్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధమైనటువంటి సందేహాలు ఉంటాయో అభ్యర్థులను అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా మీ యొక్క అనుభవం ఆధారంగా వీటిని క్లియర్ చేయాల్సిందిగా మనవి. ముందుగా ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు? సార్, మా మేడము ఏపీ టెట్ 2012లో క్వాలిఫై అయింది సార్. ఓకే. అయితే హాల్ టికెట్ మర్చిపోవడం జరిగింది. దానికి రిజల్ట్ ఫెచ్చింగ్ చేద్దామంటే అది సైట్ లో లేదు సార్. మరి అది ఎలా? ఒక నెంబర్ పంపించారు కానీ ఆ నెంబర్ కాల్ చేస్తే ఎప్పుడో బిజీ వస్తుంది. వాస్తవానికి సార్ మాకు ఉన్న సమాచారం మేరకు 2012కు సంబంధించిన టెట్లో కొన్ని ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ నెంబర్కి సంప్రదించి హాల్ టికెట్ నెంబర్ కనుక్కున్న వారు ఉన్నారు, అదేవిధంగా మెమో కూడా పొందినటువంటి వారు ఉన్నారు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మేము కూడా అదే ఇయర్లో టెట్ క్వాలిఫై కావడం జరిగింది. చాలా సందర్భాలు వారికి రిక్వెస్ట్ పెట్టినటువంటి తర్వాత దీన్ని రెక్టిఫై చేయడం అనేది జరిగింది. మరొక్కసారి ట్రై చేయండి సిన్స్ వారికి ఆ విషయం వచ్చేంత వరకు వీలైతే. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి ఇది టెక్నికల్కి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి ఆ నెంబర్స్ని మీరు కాంటాక్ట్ అయితే మీ సమస్య అనేది ఖచ్చితంగా రెక్టిఫై అయ్యేందుకు అవకాశం ఉంటుంది. రైట్ మేడం, ఇప్పుడు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఈ సిలబస్ ప్యాటర్న్స్ కావచ్చు, అదేవిధంగా క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అనేటటువంటి అంశాలు,
నెక్స్ట్ ఫర్దర్ అడిగేటటువంటి క్వశ్చన్స్ అన్ని ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే బాగుంటాయి. ఎందుకంటే మేడం గారు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి సందేహాలను, వాటికి సంబంధించినటువంటి పరిష్కారాలను వారు అందించేటటువంటి ప్రయత్నం చేస్తారు. వెల్కమ్ మేడం, కంటిన్యూ. Good afternoon. Welcome to TG TET 2026 English Orientation, Paper 1 and Paper 2. I am Kavita Nirumalla, working for Telangana State Model School, Timmapur, Karimnagar as a PGT English. So, if we look at the orientation at a glance, we are going to discuss about Paper 1 and Paper 2. It is very common that both Paper 1 and Paper 2 has got content for 24 marks and pedagogy for 6 marks. Then we are going to discuss the examination pattern and also the key focus areas in order to succeed in the TET. So, as two sirs rightly pointed out, Paper 1, Part 3, English 2, so number of questions 30 and each question carries 1 mark. So, it's going to be 30 marks. Then content for 24 marks and pedagogy for 6 marks. In the same way, when we look at the content here, Paper 1 content 24 marks, which is going to have parts of speech, tenses, types of sentences. Then we have prepositions, articles, degrees of comparison, active voice and passive voice, phrasal verbs. Then we have direct, indirect speech, questions and question tags. In continuation with Paper 1 content, reading comprehension, composition, vocabulary. Then we have meaning of idiomatic expressions, correction of sentences, sequencing of the sentences in the given paragraph, error identification within a sentence. Then Paper 1 pedagogy, as we discussed earlier, it is going to have 6 marks. Then the different aspects of pedagogy or the other elements of pedagogy, aspects of English, English language, its history, nature and importance, principles of English as second language, problems of teaching and learning English. Even we have phonetics and development of language skills, where it is very important to develop LSRW skills, listening, speaking, reading and writing skills. Then communicative skills, approaches, methods, techniques of teaching English, because to carry out the classroom transaction, focusing on the different techniques of teaching English, very important. So under this we have introduction, definition and types of approaches, methods and techniques of teaching English. So with remedial teaching, Paper 1 pedagogy continues the other aspects like teaching learning materials in English, then teaching of structures and vocabulary items, lesson planning, curriculum and textbooks. Then last but not the least, evaluation in English language teaching, that is continuous comprehensive evaluation. Let us focus on Paper 2, which is also the third part of language 2, English, which is also going to carry 30 questions and each question carries 30 marks. So out of these 30 marks, content is going to have 24 marks, pedagogy 6 marks as usual in all the subjects. Then Paper 2 content 24 marks. So the aspirants of TET have to remember one thing here, almost all the aspects of Paper 1 and Paper 2 mainly related to content and pedagogy are almost the same. But here one thing which should be focused on is, so Paper 1, as it is going to be the teachers who are going to handle 1 to 5th classes and difficulty level is up to 10th standard. So basic level or basics of grammar, if they prepare, they could do the exam very well. But when it comes to Paper 2, so secondary level, the teachers who are going to teach up to 8th standard, 6th to 8th standard or 10th standard, as it is mentioned in the notification very clearly. So they have to prepare at a length. So they have to dive deep into the subject and focus more on these elements like parts of speech, tenses, active voice and passive voice, prepositions and articles, degrees of comparison. Then we have clauses, verbs, main verbs and auxiliary verbs,
adverbs, types of adverbs. So here I would like to focus one thing. Generally, people get lot of confusion in identifying the parts of speech. So for this, so the aspirants of TET, so you people have to practice more, practicing previous question papers and also having a schedule, then focusing on the various rules that are involved in various items is very, very crucial. Then continuation with the adverbs, types of adverbs. Coming to the next aspect, conjunction, coordinating conjunctions and subordinating conjunctions. Yeah. Then coming to the paper 2, content 24 marks, direct and indirect speech in continuation with the last slide, questions and question tags. Then types of sentences, simple, compound and complex sentences, which is nothing but synthesis of sentences. Then we have phrases, uses of phrases, composition, letter writing, precise writing and comprehension. Yeah. So before we move on to the next slide, I would like to focus on reading comprehension. The other things here included are vocabulary, synonym, antonyms and spellings, meaning of idiomatic expressions, correction of sentences, sequencing of the sentences in the given paragraph and error identification within a sentence. So coming to the paper 2, pedagogy, which is also going to have it for 6 marks. Let us focus on the pedagogy aspects or the components of pedagogy. Aspects of English, English language, history, nature, importance, principles of English as second language, problems of teaching learning, English, the classroom challenges, everything should be focused deep into the pedagogy aspects. Objectives of teaching English. What are the main objectives involved in teaching English have to be focused more. Yeah. So compared to paper 1 and paper 2, here we are going to have phonetics and transcriptions. So phonetics, there are different videos the aspirants can watch and have a grip over the phonetics and transcription. Then development of language skills, which is very, very important for the teachers to take up classrooms, to take up classes in the classroom to have English communication skills. So for that, LSRW skills, listening, speaking, reading and writing, communicative skills, imparting values through communication. Then paper 2, pedagogy 6 marks, where it is going to have approaches, methods, techniques of teaching English. When it comes to methods, we have different methods, direct method, audio-visual method, even communicative method. So in what context, what kind of, depending on the classroom transaction and learner's level of understanding, so what kind of methodology should be taken. So these have to be, the aspirants should have thorough knowledge on this methods, techniques of teaching English. Then here we have introduction, definition and types of approaches, methods and techniques of teaching English, including remedial teaching. Yeah. Teaching of structures and vocabulary, teaching learning materials in English language teaching, lesson planning, curriculum, textbooks, importance and its need. Evaluation in English language teaching, which is the, after completing the teaching learning transaction, continuous comprehensive evaluation. Assessment is very, very important. It supports to find out or estimate the level of learners. Yeah. If you look at the slides here, analysis of the previous questions. So previously, the question like, Raghav met a girl with blue eyes. So what is the question here? Choose the most appropriate clause to replace with blue eyes. So yeah, instead of, generally people get lot of confusion. So to first read the question with all cool mind, then here, yeah. So previously the question focused on the concept here tested is relative clauses. So relative pronoun whose, that whose shows possession. So when we describe a person, generally his or her features, we use whose. Here eyes is plural, so the verb must be were, not was. As the sentence is in past tense, definitely that past tense should be focused. So here the answer is whose eyes were
blue. Then, so what are the main important things the aspirants have to focus? So whenever you see a noun of possession like eyes, hair, face, name, father, then we will be using whose. Then here Raghav met a girl with the blue eyes. So what we have to do here, choose the most appropriate clause to replace with the blue eyes. Then the answer goes whose eyes were blue. Raghav met a girl whose eyes were blue is the replacement. Then definitely see how much knowledge we have is not important here. Proper planning is important. So when it comes to paper 1 preparation strategy, the aspirants have to strengthen reading comprehension. So here I would like to give certain tips. Reading comprehension, first, generally if the paragraph is short, we can go for the reading directly, or else if the length of the paragraph is big, then we should have first the aspirants must read the questions, then have a quick reading of the given passage twice. Yeah. Then master basic grammar for, to attempt the paper 1. Then learn English pedagogy primary level in depth. Then practice previous year question papers in order to get the grip over the questions asked. Attempt mock tests, which really enhances the confidence levels of the aspirants. Then coming to the paper 2, the preparation strategy here, language comprehension. So compared to paper 1, here paper 2, aspirants have to dive into a deeper knowledge has to be developed. So focusing on the advanced language comprehension is very, very important. So for that, reading skills have to be improved. Then grammar, the same thing here, in-depth grammar, high level. So strengthen advanced grammar. English literature. Then coming to the literature, the aspirants should focus on prose, poetry and various literary devices to do the exam very well. Study literature basics and English. Then English pedagogy, secondary level, high weightage. Practice the same thing like for paper 1, paper 2 also requires thorough practice. So refer to the previous year question papers and attempt mock tests which would really benefit your preparation. Then here I just mentioned a daily study plan. If it is possible, you could, or else even you can have your own planning. Yeah, daily 1 hour English pedagogy can be focused on, followed by grammar practice for 1 more hour, then reading comprehension, followed by literature and content. Then weekly strategy. మేడం ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు. హలో, సార్ నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పి అలాగే మీ డౌట్ అడగండి. ఓకే సార్, నా పేరు మమత, నేను జనగామ జిల్లా నుంచి కాల్ చేశాను సార్. మేడం చెప్పండి మమత గారు. ఇప్పుడు పేపర్ 2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఉంది కదా సార్? అవునండి సార్, దీని వల్ల మాకు బయో సైన్స్ వాళ్ళకి చాలా లాస్ అవుతున్నాం కదా, ఏమన్నా మాకు లాభం వచ్చేటట్టు చేస్తారా సార్? సైన్స్ కి ఎక్కువ మార్క్స్ వచ్చేటట్టు ఇట్లా చూస్తారా? యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో ఉందండి. ఇది సైన్స్ అభ్యర్థులలో బయోసైన్స్ వాళ్ళకు కాస్త తక్కువ ఇంపార్టెన్స్ దొరుకుతుందని, నాట్ ఓన్లీ ఫర్ బయోసైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ వాళ్ళకు కూడా సేమ్ ఇదే ఇబ్బంది అనేది ఉంది. సరే, అది ఎన్సిటిఈ నామ్స్ ప్రకారం చెప్పారు కాబట్టి ఇప్పటికిప్పుడైతే దాన్ని ఏం మార్చలేమండి. కాకపోతే మై హంబుల్ సజెషన్ ఈస్ అడ్వాన్స్డ్ లెవెల్స్ కంటే ముందు బేసిక్స్ మీద పట్టు సాధించండి. మ్యాథమెటిక్స్ కానివ్వండి, ఫిజికల్ సైన్సెస్ కానివ్వండి. ఎందుకంటే ఇది క్వాలిఫైయింగ్, అంటే మీరు వర్కింగ్ ఎంప్లాయ్ అండి? వర్కింగ్ ఎంప్లాయ్ అంటే ప్రైవేట్ లో జాబ్ చేస్తాము. అంటే నా ఉద్దేశం ఏంటంటే టీచర్లకు అయితేనేమో క్వాలిఫైయింగ్ నేచర్ అన్నారు, బట్ టీచర్లు కానటువంటి వారికి ఏంటంటే ఇది నాట్ ఓన్లీ ఎలిజిబిలిటీ టెస్ట్, వెయిటేజ్ కూడా ఉంటుంది కాబట్టి టీఆర్టీలో, సో దట్ వీ నీడ్ టు క్రాక్ మోర్ మార్క్స్. అర్థమవుతుందండి? అదే అదే సార్, ఇది మనకి డిఎస్సితో యాడ్ అవుతా అంటారు కదా, మాకు ఇట్లా మ్యాథ్స్ ఉండడం వల్ల కొద్దిగా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది కదా సార్, అందుకని నాన్ మ్యాథ్స్ వాళ్ళకి పాసిబుల్ కాదు కదా. అదే అండి ఇక్కడ ఏంటంటే సిలబస్లో ఉన్నటువంటి అంశాలను ఫస్ట్ బేసిక్ లెవెల్స్ నుంచి తీసుకెళ్ళండి. అంటే ఫార్ములాస్ ఒకసారి అధ్యయనం చేయడం, అదేవిధంగా మెయిన్ కాన్సెప్ట్స్, బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాక్టీస్ చేసుకోవడము, ఇవన్నీ తరవుగా వచ్చిన తర్వాత అప్పుడు ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయండి.
వీలైతే ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమున్నాయో ఒకసారి చెక్ చేసుకొని ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయో వాటిని మనము స్టడీ చేసిన తర్వాతనే మనకు ఇర్రెలవెంట్గా ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అధ్యయనం చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మరొక కాలర్ అందుబాటులో ఉన్నారు. హలో హలో చెప్పండి, మీ పేరు చెప్పండి, అలాగే మీ డౌట్ అడగండి. సార్ నమస్తే సార్, రాంబాబు సార్. నమస్తే రాంబాబు గారు, చెప్పండి. టెట్ రాసాను, 70 మార్క్స్ వచ్చాయి సార్. ఎలాంటి బుక్స్ చదివితే ఇంకా స్కోర్ పెరుగుద్ది అనే దాని మీద డౌట్ సార్. సరే, మీకు రిఫరెన్స్ బుక్స్ కావాలంతేనా? అవునవును సార్. రైట్, ఓకే. మల్లేష్ గారు. రాంబాబు గారు, మీరు అడుగుతున్నది ఏంటంటే మంచి స్కోర్ రావాలంటే ఏ పుస్తకాలు చదవాలి అనేది మీ ప్రశ్నగా కనబడుతుంది. మీరు ఏం చేస్తారంటే స్కూల్ టెక్స్ట్ పుస్తకాలు, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ఇవి మాత్రమే ప్రామాణికం, ఇవి మాత్రమే చదివితే మీరు హై స్కోర్ చేస్తారు. ఎలాంటి ప్రైవేట్ పబ్లికేషన్స్ అయినా ప్రామాణికంగా తీసుకోరు. కాబట్టి మీరు స్కూల్, అది పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా స్కూల్ పుస్తకాలు, ఒకవేళ పేపర్ 2 అయితే స్కూల్ పుస్తకాలతో పాటుగా ఇంటర్మీడియట్ పుస్తకాలని తరువుగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. మీరు 1కి 4 సార్లు చదివి మీరు సబ్జెక్ట్ మీద పట్టు సాధిస్తే స్కోర్ పెరుగుతుంది తప్ప వేరే పుస్తకాలు, ఈ స్కూల్ పుస్తకాలు ఇంటర్ పుస్తకాలు కాకుండా వేరే పుస్తకాలు ఏవి చదివినా స్కోర్ పెరగడానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఏదైనా మీరు స్కూల్ పుస్తకాలు ఇంటర్మీడియట్ పుస్తకాలకు పరిమితంగా అండి. రైట్, మరొక కాలర్ అందుబాటులో ఉన్నారు. హలో హలో చెప్పండి, మీ పేరు చెప్పండి, అలాగే మీ డౌట్ అడగండి. సతీష్ గారు. ఎంఎస్సి బీఎడ్ అయిపోయింది సార్ నాది. ఓకే. మెథడ్ నాది బయాలజీ, ఇంగ్లీష్. ఓకే. ఇప్పుడు మాకు సిలబస్ టెట్ సిలబస్ వచ్చేసి మాకు 30 మార్క్స్ మ్యాథ్స్ ఉంది అందులో. ఓకే. ప్లస్ ఏంటంటే 12 మార్క్స్ బయాలజీ, 12 మార్క్స్ ఫిజిక్స్ ఉంది. అవునండి. ఇప్పుడు 12 ఫిజిక్స్ 12 బయాలజీ అంటే అది సైన్స్ కిందకి వస్తాయి కాబట్టి ఫిజిక్స్ ఓకే చేయగలుగుతాం. మళ్ళీ 30 మార్క్స్ మ్యాథ్స్ అంటే మాకు ఉన్న మెథడాలజీ కంటే మ్యాథ్స్ సిలబస్ ఎక్కువ ఉంది కదా సార్ అది. ఓకే, మల్లేష్ గారు. సతీష్ గారు, మీ ప్రశ్న అర్థమైంది, మీ ఆవేదన అర్థమైంది. మేము చదువుకున్నది బయాలజికల్ సైన్స్, మాకు మ్యాథమెటిక్స్తో ఏం సంబంధం? మ్యాథమెటిక్స్ ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి. ఈ సైన్స్లో భాగంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ కావచ్చు, ఈ ప్రశ్నలు చూసినప్పుడు ప్రశ్నల సంఖ్య తక్కువ ఉన్నది. మ్యాథ్స్ అనేది మాకు ఇబ్బంది పెడుతుంది అనేది మీరు అంటున్నారు. ఎన్సిటి నామ్స్ ప్రకారంగా తప్పని పరిస్థితుల్లో మ్యాథమెటిక్స్ టెట్లో చదవాల్సిందే, రాయాల్సిందే. దీంట్లో ఎలాంటి మినహాయింపు లేదు. భవిష్యత్తులో ఏమైనా మాడిఫికేషన్స్ వస్తాయో వేచి చూద్దాం. ఇప్పటివరకు అయితే ఎలాంటి మినహాయింపు ఉండదు. ఇది సతీష్ గారు. రైట్ మేడం, మీరు ఇంగ్లీష్కి సంబంధించి కంటిన్యూ చేయండి మేడం. యా, సో we can have along with the daily planning, weekly strategies and monthly strategies. Thank you so much. రైట్ మల్లేష్ గారు, ఇక మనకు బయోసైన్స్కి సంబంధించి కొన్ని అంశాలు మిగిలి ఉన్నట్లు ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే 6th, 7th, 8th సంబంధించినటువంటి టాపిక్స్ అనే ఒక మాట, దీనికి అదనంగా డిఫికల్టీ లెవెల్స్ అనేటటువంటివి అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ అని చెప్పేసి చెప్తూ ఉన్న సందర్భంలో అభ్యర్థులు ముఖ్యంగా ఇప్పుడనే కాదు ఎప్పుడూ అడుగుతున్నటువంటి మాట, బయోసైన్స్ అభ్యర్థులు వాస్తవానికి ఏంటంటే ఇది పాలసీ రిలేటెడ్ మ్యాటర్. రిప్రజెంటేషన్స్ చాలా సందర్భాలలో చేయడం జరిగింది. ఏంటంటే సైన్స్ వాళ్లకు అవసరమైతే సోషల్ స్టడీస్ ఎలా అయితే సెపరేట్గా ఉందో మ్యాథమెటిక్స్ అండ్ సైన్సెస్ వీటికి సంబంధించి కూడా సెపరేట్ పేపర్స్ పెడితే బాగుంటుంది అనే కోణంలో ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఎన్సిటి మార్గదర్శకాలకు అనుగుణంగానే మనం నడుచుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్వశ్చన్ పేపర్ స్ట్రక్చర్ కూడా మనకు ఆ విధంగా ఇవ్వడం జరిగింది. మరొక అంశం ఏంటంటే అందరు అభ్యర్థులు ఎదుర్కొనేది అదే పేపర్ అయినటువంటి సందర్భాలలో బయోసైన్స్ వారందరికీ కూడా మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ టిపికల్గానే ఉండేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరికీ కామన్గా ఉన్నటువంటి సందర్భాలలో మనం వాటిని అంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, కానీ అందరికీ ఒకే రకమైనటువంటి స్ట్రాటజీ ఉన్న సందర్భంలో మనకు దానికి ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. రైట్ సార్, మీరు మిగతా టాపిక్స్ని కంటిన్యూ చేయండి సార్. ఓకే సత్యనారాయణ సార్, ఇప్పుడు మనం ఇంతకుముందుకు బయాలజీకి సంబంధించి అంటే పేపర్ 2లో సైన్స్ సబ్జెక్టులో బయాలజీకి సంబంధించి బయాలజీలో మనకు ఏమేమి చాప్టర్స్ ఉన్నాయనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మనకు ఇంతకుముందుకు సెల్ బయాలజీ ఏదైతే ఉందో, సైటాలజీ ఏదైతే ఉందో అది మనం చూస్తూ ఉన్నాం. ఈ చాప్టర్ తర్వాత మనకి ఇచ్చినటువంటి మరొక అంశం ఏమొచ్చారంటే ప్లాంట్ వరల్డ్ అని మనకు సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ ప్లాంట్ వరల్డ్లో భాగంగా మనకి ఇచ్చినటువంటి సిలబస్ కనుక గమనిస్తే పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ అండ్ దేర్ ఫంక్షన్స్ అని చెప్పి మనకు సిలబస్లో ఇవ్వడం జరిగింది. మొక్క భాగాలు, తర్వాత దానికి సంబంధించిన విధులు ఏంది అని చెప్పి మనకు గతంలో మనకు అడగడం సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ అంశాన్ని మనం స్కూల్ టెక్స్ట్ పుస్తకాల్లో చాలా సమగ్రం ఉంది, చూడాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మనకు సిలబస్లో ఇదే అంశంలో మనకు మరొక అంశం ఇవ్వడం జరిగింది, సీడ్ డిప్రెషల్ అని చెప్పి, తర్వాత ఫైబర్స్ ఫ్రమ్ ప్లాంట్స్ అని చెప్పి.
రిప్రొడక్షన్ సంబంధించి ఏసెక్సువల్ అండ్ సెక్సువల్ రిప్రొడక్షన్ అని చెప్పి మనకు సిలబస్లో ఇవ్వడం జరిగింది. సో దట్ మనకు ఇదే ప్లాంట్ వరల్డ్లో మనకు ఇచ్చిన మరొక అంశం ఏంటంటే న్యూట్రిషన్ అని మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఫోటోసింథసిస్, ఎక్స్క్రీషన్, రెస్పిరేషన్, ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్స్ అని చెప్పి మనకు సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇందులో సంబంధించి మనకు ప్లాంట్ వరల్డ్కి సంబంధించి ఈ ప్లాంట్ వరల్డ్లో సేమ్ ఎట్లయితే జువాలజీ పార్ట్ నుంచి ఎనిమల్ వరల్డ్ ఎట్లా ఇచ్చారో బాటనీ పార్ట్ నుంచి ప్లాంట్ వరల్డ్ మనకు ఇవ్వడం జరిగింది. దీనిలో ప్లాంట్కి సంబంధించిన సమగ్ర అంశాలు చేర్చడం జరిగింది. ఇక్కడ ప్రతి అంశాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే స్కూల్ టెక్స్ట్ పుస్తకాలలో ఎంత కంటెంట్ ఉందో దానికి ఇంటర్లింకింగ్ కూడా ఈ చాప్టర్కి సంబంధించి ఇంటర్మీడియట్ బాటనీ పుస్తకాలలో మనకు అందుబాటులో ఉన్నది. కాబట్టి ఈ చాప్టర్ని స్కూల్ ఇంటర్మీడియట్ పుస్తకాలని తరువుగా చదివినట్లయితే మనం మంచిగా ఆన్సర్ చేయొచ్చు. గతంలో ఈ ఏరియా నుంచి ప్రశ్నల సరళి గమనించినప్పుడు మనకు చాలా అంటే డిఫరెంట్గా మనకు ప్రశ్నలు రావడం జరిగింది. ఏరియా మీద స్పెషల్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కన్ఫ్యూజింగ్ ఈ ఏరియా కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం చాలా తరువుగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. మనకు ఇదే బయాలజీలో మనకు ఇచ్చిన మరొక అంశం అంటే సైన్స్లో భాగంగా బయాలజీ సిలబస్లో భాగంగా మనకు మెన్షన్ చేసిన మరొక చాప్టర్ వచ్చేసి ఎనిమల్ వరల్డ్. ఇంతకుముందుకు ప్లాంట్ వరల్డ్ ఉంది, ఇప్పుడు మనకు ఎనిమల్ వరల్డ్ అని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు మూవ్మెంట్స్, ఆర్గాన్ సిస్టమ్స్ అండ్ దేర్ ఫంక్షన్స్ అని చెప్పి ఈ ఆర్గాన్ సిస్టమ్ అండ్ దేర్ ఫంక్షన్స్లో మనకు అన్ని రకాల సిస్టమ్స్ మనకు స్పెషల్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒకటి డైజెస్టివ్ సిస్టమ్ చెప్పి, రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, తర్వాత సెన్స్ ఆర్గాన్స్ ఇన్ మ్యాన్, న్యూట్రిషన్ డెఫిషియన్సీ డిసీజెస్ ఇన్ మ్యాన్, తర్వాత ఫస్ట్ ఎయిడ్, HIV ఎయిడ్స్ అని చెప్పి, ఎనిమల్ బిహేవియర్ అని చెప్పి, ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎనిమల్స్ అని చెప్పి, ఎనిమల్ హస్బెండరీ అని చెప్పి, తర్వాత అప్లైడ్ బయాలజీలో భాగంగా పిసికల్చర్, సెరికల్చర్ అనేటువంటి అంశాలని మనకు ఎనిమల్ వరల్డ్లో భాగంగా మనకు ఇవ్వడం జరిగింది. ఈ ఏరియా కూడా చాలా ఇంపార్టెంట్, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఈ చాప్టర్ కూడా మనకు స్కూల్ పుస్తకాలలో ఎంత సమగ్రంగా అంటే స్కూల్ పుస్తకాలు సమగ్రంగా ఉన్నప్పటికీ ఈ చాప్టర్స్ అన్నీ కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలో మనకు ఇంటర్లింకింగ్ ఉన్నాయి. కాబట్టి ఈ స్కూల్స్ టెక్స్ట్ బుక్తో పాటుగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ పుస్తకాన్ని మీరు రెఫరెన్స్గా పెట్టుకున్నట్లయితే ఈ ఏరియా నుంచి వచ్చే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇదే మనకు సైన్స్ కంటెంట్లో బయాలజీలో భాగంగా ఇచ్చిన మరొక చాప్టర్ వచ్చేసి మైక్రోబ్స్ అని మనకు సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ మైక్రోబ్స్కి సంబంధించి దీంట్లో మనకు బ్యాక్టీరియా, వైరస్, ఫంగి, ప్రోటోజోవాకు సంబంధించిన మైక్రో ఆర్గానిజమ్స్ని మనకు మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో యూజ్ఫుల్ అండ్ హార్మ్ఫుల్ మైక్రోబ్స్ ఏంటి, మైక్రోబియల్ డిసీజెస్ ప్లాంట్స్లు ఏంటి, ఎనిమల్స్లు ఏంటి అని చెప్పి మనకు సిలబస్లో ఇవ్వడం జరిగింది. ఈ ఏరియా కూడా చాలా ఇంపార్టెంట్ ఏరియా, రెగ్యులర్గా ప్రశ్నలు వస్తున్నటువంటి ఏరియా. దీనికి సంబంధించి బ్యాక్టీరియాకి సంబంధించిన స్ట్రక్చరు, తర్వాత బ్యాక్టీరియాకి సంబంధించిన సమగ్ర సమాచారం, అలాగే వైరస్ సంబంధించిన సమగ్ర సమాచారం, ఫంగస్ సంబంధించిన సమాచారం చదువుతూనే ఇక్కడ మనకు డిసీజెస్ గురించి అడిగారు. ప్లాంట్కి సంబంధించి, ఎనిమల్కి సంబంధించి డిసీజ్ అడిగారు. ఏ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల ప్లాంట్స్లో ఎలాంటి డిసీజెస్ వస్తాయి, ఏ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల ఎనిమల్స్లో ఎలాంటి డిసీజెస్ వస్తాయి అనేటువంటి అంశం మీద స్పెషల్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఏరియా మీద ఏ మైక్రో ఆర్గానిజం వల్ల ఏ డిసీజ్ ప్లాంట్లో వస్తుంది, ఎనిమల్స్లో వస్తుంది అని మీరు కనుక స్పెషల్ ఫోకస్ చేసినట్లయితే కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చేసే అవకాశం ఉంటుంది. తర్వాత మనకు ఇదే బయాలజీలో భాగంగా అంటే సైన్స్ కంటెంట్ బయాలజీ సిలబస్లో భాగంగా మనకు ఇచ్చిన మరొక అంశం వచ్చేసి అవర్ ఎన్విరాన్మెంట్ అని మనకు మన పర్యావరణం అని చెప్పి మనకు ఒక ఏరియాని మనకు చాప్టర్ని ఇవ్వడం జరిగింది. ఈ చాప్టర్కి సంబంధించి ఈ చాప్టర్లో మనకు ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ ఏంటి, న్యాచురల్ రిసోర్సెస్ ఏంటి, బయోడైవర్సిటీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ ఏంటి అని అడగడం జరిగింది. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదే ఎకాలజీలో మనకు అంటే అవర్ ఎన్విరాన్మెంట్ అని ఇచ్చినప్పటికీ ఇది ఎకాలజీగా మనం ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్గా చెప్పుకుంటాం ఈ చాప్టర్ పేరు. దీనిలో మనకు కార్బన్ సైకిల్ అని చెప్పి, నైట్రోజన్ సైకిల్ అని చెప్పి, ఆక్సిజన్ సైకిల్ అని చెప్పి మనకు సిలబస్లో స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఏరియా కూడా చాలా ఇంపార్టెంట్. ఒక టెట్టే కాదు, డిఎస్సిలో కూడా ఈ ఏరియా మంచి ఇంపార్టెంట్ ఏరియా. కాబట్టి ఈ ఏరియాను కూడా మీరు తరువుగా ప్రిపేర్ అయినట్లయితే మంచిగా స్కోర్ చేయొచ్చు. ఇది స్కూల్ తర్వాత ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జంతుశాస్త్రంలో మనకు అందుబాటులో ఉంది. సో స్కూల్ పుస్తకాలు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జువాలజీ టెక్స్ట్ పుస్తకాన్ని రిఫరెన్స్గా పెట్టుకున్నట్లయితే ఈ ఏరియా నుంచి మంచి క్వశ్చన్లు చేయొచ్చు. ఈ ఏరియా కూడా కొంచెం క్వశ్చన్ల యొక్క సరళ ఎలా ఉంటుందంటే కొంచెం ట్విస్టింగ్ ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని చాలా క్లీన్గా చదవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మనకు బయాలజీలో భాగంగా మనకి ఇచ్చిన లాస్ట్ చాప్టర్ వచ్చేసి
మనకి ఏంటి అంటే ఒకటి రీసెంట్ ట్రెండ్స్ ఇన్ బయాలజీ అని చెప్పి మనకు సిలబస్లో స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. రీసెంట్ ట్రెండ్స్ ఇన్ బయాలజీ అంటే జీవశాస్త్రంలో ఆధునిక ధోరణులు అని చెప్పి మనకు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. దీనిలో ఇచ్చిన మనకు చాప్టర్స్ ఏంటంటే ఒకటి హైబ్రిడైజేషన్, తర్వాత జెనెటిక్ ఇంజనీరింగ్ అని చెప్పి, జీన్ బ్యాంకింగ్ అని చెప్పి, తర్వాత జీన్ థెరపీ అని చెప్పి, టిష్యూ కల్చర్ అనేటువంటి అంశాలు మనకు ఇందులో మనకు మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో హైబ్రిడైజేషన్, తర్వాత జెనెటిక్ ఇంజనీరింగ్, జీన్ బ్యాంకు, జీన్ థెరపీ, టిష్యూ కల్చర్ ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ స్థాయిలో కొంచెం వివరంగా మనకు సమాచారం ఉంది. కాబట్టి వీటిని అక్కడక్కడ స్కూల్ టెక్స్ట్ బుక్లో కొంచెం అక్కడక్కడ ఉన్నప్పటికీ ఈ ఇంటర్మీడియట్ బాటనీ అండ్ జువాలజీ రెండింటిలో కంబైన్డ్గా మనకు ఈ అంశాలు మనకు అందుబాటులో దొరుకుతాయి. కాబట్టి బాటనీ అండ్ జువాలజీ టెక్స్ట్ పుస్తకాలని రెఫరెన్స్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ చాప్టర్కు. ఇది టెట్కు సంబంధించి పేపర్ 2లో భాగంగా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అనే విభాగంలో సైన్స్ సబ్జెక్ట్ సంబంధించి, బయాలజీ సబ్జెక్ట్ సంబంధించిన సిలబస్ విశ్లేషణ, మిగిలిన అంశాలని మనకు ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి మనకు కవిత మేడం అందుబాటులో ఉంది. కవిత మేడం మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించిన సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కవిత మేడం. ఓకే సార్. జనరల్గా ఏ ఏరియాస్ పైన ఎక్కువ మిస్టేక్స్ చేస్తూ ఉంటారో ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ బై హార్టింగ్ ద రూల్స్ అండ్ ఆల్, memorization is really it doesn't work. So here practice is the only that helps us to score good marks. Generally where the people commonly focused areas or the errors they do is parts of speech. So as per the traditional grammar we have 8 parts of speech, but the modern grammar determiners are also included. So here identification of the parts of speech, the previous year's question papers when analyzed, so there are questions, 1 to 2 questions are focused on parts of speech, and even the tenses. Here the different tenses like simple past tense, present perfect tense, and simple past tense if you take, here when 2 actions are completed simultaneously one after the other by the same subject, so here the action should be expressed in simple past tense. So like that, analyzing the questions, understanding the questions, then answering is very, very important to score good marks. Thank you so much for this opportunity. రైట్. ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు. హలో. హలో, చెప్పండి, మీ పేరు చెప్పండి, అలాగే మీ డౌట్ అడగండి. సార్ నా పేరు రేణుక అండి. ఓకే. నేను ఎంఎస్సి బిఎల్ సార్, బయాలజికల్ సైన్స్. యాక్చువల్గా నాకు పేపర్ 2 వచ్చేసి నాకు స్కోర్ 90 ఉందండి. ఓకే. అయితే ఎన్నిసార్లు రాసినా ఇంకా అది 90కి పెరగట్లేదు సార్ టెట్. అయితే ఇప్పుడు లాస్ట్ టైం డిఎస్సి టిఆర్టీ రాశాను. ఓకే. 69.5 వచ్చి డిఎస్సి రాలేదు సార్. ఓకే. నేను మళ్ళీ ఎంఏ ఇంగ్లీష్ చేశాను. నాకు చిన్న డౌట్, బయాలజీ సార్ అన్నారు మేడం ఉన్నారు కదా, నేను ఇంగ్లీష్ షిఫ్ట్ అయితే నేను మళ్ళీ దాన్ని క్రాక్ చేయగలను, ఎందుకంటే బయాలజీ చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి కదా. అందుకే ఒకసారి మేడం సజెస్ట్. బయాలజీ నాకు ఇంట్రెస్టెడ్, బట్ కాకపోతే పోస్ట్ లేకపోవడం వల్ల మళ్ళీ దాన్ని పట్టుకుంటూ వస్తుందా రాదా డౌట్ ఉంది. ఇంగ్లీష్ కొత్త స్టార్ట్ చేస్తే అలా చేసిన వాళ్ళు అంటే సక్సెస్ అవుతున్నారా లేదా అదొక చిన్న డౌట్ సార్. ఇద్దరే సజెషన్ తీసుకుందామని కాల్ చేశారు. ఓకే రేణుక గారు, మీ ప్రశ్న అర్థమైంది. మీరు కొంత సందిగ్ధంలో ఉన్నారు. ఇటు నేను బయాలజీ సైడ్ పోతేనేమో పోస్టులు తక్కువ ఉన్నాయని చెప్పి, తర్వాత ఇంగ్లీష్ సైడ్ పోతేనేమో ఉన్న టైంలో నేను కొత్త సబ్జెక్ట్ని పట్టుకొని మళ్ళీ సక్సెస్ అవుతున్నా లేనని చెప్పి, ఈ 2 సందిగ్ధాల మధ్యలో మీరు అటు ఇటుగా ఉన్నారు. కాబట్టి నేనేమంటా అంటే, మీకు ఏ సబ్జెక్టు బాగా వస్తుందో మీకే బాగా తెలుస్తుంది. మీకు ఏ సబ్జెక్ట్ అయితే బాగా వస్తుందో ఆ సబ్జెక్టు మాత్రమే పట్టుకుంటే మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది నా అభిప్రాయం. కాబట్టి మీకు బాగా ఏ సబ్జెక్ట్ వస్తుంది అనే దానిని బట్టి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు పోస్టులు తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి అనే విషయానికి వస్తే, నేను చెప్పకూడదు కానీ లైవ్లో ఒక పోస్ట్ ఉన్నది మీకు కావాలనుకుంటే వస్తుంది. కాబట్టి మీరు ఒక పోస్టులు తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే తీసుకోండి. బాగా హ్యూజ్గా బాగా ఎక్కువ ఉన్నప్పుడు తీసుకోండి పరిగణలోకి. కానీ కొంత వేరియేషన్ మాత్రమే ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు బాగా వచ్చిన సబ్జెక్ట్నే మీరు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.
మిగిలిన ఇంగ్లీష్కి సంబంధించిన అంశాలను కవిత మేడం మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. మేడం. రేణుకా మేడం ఒక మంచి క్వశ్చన్ అడిగారు. ఇంగ్లీష్లో మనం మంచి మార్క్స్ స్కోర్ చేయాలి అంటే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కాంటెంట్ పరంగా చూస్తే ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా మనకి కొత్త ఏం కాదు, కానీ ఆ క్వశ్చన్ని అర్థం చేసుకొని అది ఆన్సర్ రాయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కనుక దీనికి ప్రాక్టీస్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. ఇఫ్ యూ ప్రాక్టీస్ దెర్ ఈస్ నో డౌట్ డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు స్కోర్ గుడ్ మార్క్స్. రైట్. ఇప్పుడు టీచింగ్ పెడగాజీ ఆఫ్ సైన్స్కి సంబంధించినటువంటి పెడగాజీలో టాపిక్స్ ఏమున్నాయి, అదేవిధంగా క్వశ్చన్స్ స్ట్రాటజీ ఏ విధంగా ఉందో గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎవరైనా సరే సబ్జెక్టు చెప్పేటటువంటి క్రమంలో వారి సబ్జెక్టుకి అత్యంత ప్రాధాన్యతనిచ్చుకుంటూ దానికే ఎక్కువ వెయిటేజ్ ఇవ్వమని చెప్పేసి చెప్తారు. బట్ నా యొక్క ఉద్దేశం ఏంటి అంటే అన్నిటికీ సంబంధించినటువంటి అంశాలు పెడగాజీ అనేది కామన్గా ఉన్నటువంటి సందర్భాలలో ఎవరిదైతే ఒరిజినల్ పెడగాజీ ఏదైతే ఉందో దాన్ని థరోగా చదువుకొని, అంటే దాంట్లో ఉన్నటువంటి కామన్ ఏరియాస్ మళ్ళీ ఇంకొక పెడగాజీలో చదివేటటువంటి అవసరం పెద్దగా ఉండదు కాబట్టి దాన్ని స్కిప్ చేసుకొని, అంటే వాటికి మాత్రమే పర్టికులర్గా ఉన్నటువంటి ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో కామన్గా ఉన్న వాటిని వదిలేసి సెపరేట్గా ఉన్నటువంటి టాపిక్స్ మీదనే ఫోకస్ చేస్తే ఈ పెడగాజీ అనేది మనకు కాస్త తక్కువ భయపెడుతూ ఎక్కువ స్కోర్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మోరోవర్ ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే పెడగాజీలన్నింటిలలో మనకు ఈ సిసిఈ అనేది అంటే కాంప్రిహెన్సివ్ అండ్ కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ అనేది కామన్గా ఉన్నటువంటి ఏరియా. మరి దీనికి సంబంధించి ఒక్కొక్క పెడగాజీకి సెపరేట్ అనేది ఉండదు కాబట్టి దాన్ని మనం ఒరిజినల్గా స్కిప్ చేసుకున్న పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. ఒకసారి పెడగాజీకి సంబంధించి సైన్స్ పెడగాజీకి సంబంధించినటువంటి ఏరియాలను కనుక మనం గమనిస్తే స్క్రీన్ మీద మనకు కనిపిస్తూ ఉంది. మొదటి టాపిక్గా డెఫినేషన్, నేచర్, స్ట్రక్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ సైన్స్. ఇది ఆల్మోస్ట్ ఆల్ మ్యాథమెటిక్స్కి అయితే మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతాం కాబట్టి ఇది దేని దానికి సెపరేట్గా ఉన్నటువంటి టాపిక్గా మనకు కనిపిస్తుంది. అండ్ దెన్ ఎయిమ్స్, వాల్యూస్, ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ సైన్స్ ఇవన్నీ కామన్గా ఉన్నటువంటి ఏరియాస్గానే కనిపిస్తాయి. కానీ కొన్ని ప్రశ్నలకు సంబంధించి చూస్తే అంటే కొన్ని సబ్జెక్టులకు సంబంధించి చూస్తే వేరియేషన్ అనేది కనిపిస్తుంది. ఇక అకాడమిక్ స్టాండర్డ్స్ కూడా ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కో రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దీని మీద ప్రత్యేకంగానే అభ్యర్థులు ఫోకస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మెథడ్స్ ఆఫ్ టీచింగ్ సైన్స్, ఇక్కడ సైన్స్ అనే కాదు మ్యాథమెటిక్స్ కావచ్చు, తెలుగు, ఇంగ్లీష్ వీటన్నిటికీ సంబంధించి కామన్ టీచింగ్ మెథడ్స్ అనేవి ఉంటాయి. మనం గతంలో కూడా గమనిస్తే గురు కేంద్రీకృతంగా ఉన్నటువంటి విద్యా విధానాన్ని మొదలుకొని ప్రస్తుతం మనం కాలక్రమంలో విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతుల వరకు మనము అధ్యయనం చేస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఇది విజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని అంటే నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషన్గా మనం దీన్ని మార్చుకున్నటువంటి పరిస్థితులలో ప్రస్తుతం అన్నీ కూడా కృత్యాధార బోధనగా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితులలో అక్కడ సెపరేషన్ అనేది కొంచెం కనిపిస్తుంది. సో కామన్గా ఉన్నటువంటి మెథడ్స్ ఏదో ఒక మీకున్నటువంటి మెథడ్స్లలో దాన్ని అధ్యయనం చేసి సెపరేట్గా ఉన్నటువంటి వాటి మీద స్పెషల్గా ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది మెథడ్స్ ఆఫ్ టీచింగ్కి సంబంధించి. ఇక మరొక ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్గా మనకు స్క్రీన్ మీద కనుక గమనిస్తే ఇన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇన్ టీచింగ్ సైన్స్, టిఎల్ఎం ఇన్ సైన్స్. ఇక్కడ పాఠ్యపుస్తకం అనేది ఉపాధ్యాయునికి కరపత్రం వంటిది అనేటటువంటి సామెత ఒకటి ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ పాఠ్యపుస్తకాన్ని బేరేజు వేసుకుంటూ తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆయా అంశాలను విద్యార్థికి అందించేటటువంటి క్రమంలో మరొక ముఖ్యమైనటువంటి అంశంగా మనకు టిఎల్ఎం కనిపిస్తుంది, బోధన అభ్యసన సామాగ్రి అనేటటువంటివి. సో ఇవి కూడా రకరకాలైనటువంటి టిఎల్ఎం మెటీరియల్స్ మనకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వం వారు మనకు అందించినటువంటి టిఎల్ఎం మెటీరియల్ ఏంటి, మనకు ఆల్రెడీ తెలుసు ఓబీబీ అనేటటువంటి స్కీమ్, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. మరి దీంట్లో ఉన్నటువంటి టిఎల్ఎం విధానాలు ఏ విధంగా ఉన్నాయి, మ్యాథమెటిక్స్కి ఏ విధమైనటువంటి టిఎల్ఎంస్ ఇచ్చారు, అదేవిధంగా సైన్స్కి ఏ విధమైనటువంటివి ఇచ్చారు, వాటికి ఉన్నటువంటి వేరియేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వీటన్నింటిని కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇక మరికొన్ని అంశాలను కనుక మనం గమనిస్తే సైన్స్ ల్యాబొరేటరీ, ఇక్కడ ప్రతి అంశాలలో భాగంగా ఎక్స్పెరిమెంట్స్ అనేటటువంటివి ఖచ్చితం చేయడం జరిగింది. అంటే కృత్యాధార బోధన అనుకుంటున్నాం కాబట్టి యాక్టివిటీస్ అనేవి చేయడం క్లాస్ రూమ్ లెవెల్లో తప్పనిసరి కావడం జరిగింది. మరి అలాంటి పరిస్థితులలో ల్యాబొరేటరీస్ అనేవి అత్యంత క్రియాశీలమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ ల్యాబొరేటరీ కావచ్చు, ఇటీవల కాలంలో లాంగ్వేజ్ ల్యాబొరేటరీస్ని కూడా మనకు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. కాబట్టి అదేవిధంగా ప్రతి టీచింగ్ మెథడ్లో ఆయా సబ్జెక్టులను బోధించేటటువంటి ఉపాధ్యాయుడు ఎవరు, వారికి సంబంధించినటువంటి
రోల్ ఏంటి, పాత్ర ఏంటి అనేటటువంటి కోణంలో కూడా మనల్ని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా విద్యా సంబంధమైనటువంటి అంశాలను కాలక్రమంలో డిజైన్ చేసేటటువంటి క్రమంలో భాగంగా మనకు ఎన్సిఎఫ్ 2005 యొక్క మార్గదర్శకాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా 2011లో వచ్చినటువంటి మార్గదర్శకాలు ఏ విధంగా మారినాయి అనేటటువంటి అంశాలు, తర్వాత సైన్స్ టెక్స్ట్ బుక్, ప్రతి టెక్స్ట్ బుక్ కూడా దానిదైనటువంటి లక్షణాలు మనకు ఉన్నటువంటి పరిస్థితులలో కరికులంని డిజైన్ చేసేటటువంటి క్రమంలో ఆయా పాఠ్యాంశాలను విద్యార్థుల యొక్క మానసిక స్థాయిలకు అనుగుణంగా, అదేవిధంగా వారి యొక్క తరగతులకు అనుగుణంగా ఏ విధంగా డిజైన్ చేయడం జరిగింది, ఏ విధమైనటువంటి పాఠ్యాంశాలను కాఠిన్యత లెవెల్స్ ఆధారంగా ఎలా డిజైన్ చేశారనేటటువంటివన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్ అనేటటువంటి పాఠ్యాంశం నుంచే వచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత ఎవాల్యూషన్ అనేటటువంటిది అందరికీ కామన్గా ఉన్నటువంటి ఏరియా కాబట్టి దీంట్లో గతంలో అయితేనేమో మనకు ఏ రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి అనేటటువంటి కోణంలో అడిగేవారు. క్వశ్చన్స్ అంటే లక్షాత్మక ప్రశ్నలు అంటే ఏంటి, లఘు సమాధాన ప్రశ్నలు ఏంటి, వ్యాసరూప ప్రశ్నలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అనేటటువంటి కోణంలో అడిగేవారు. అయితే ఈ మధ్యకాలంలో ఫార్మేటివ్ అసెస్మెంట్, అదేవిధంగా ఈ SA1 సమ్మేటివ్ అసెస్మెంట్ అనేటటువంటి వచ్చిన దరిమిలా వాటిలలో ఏ అంశాలు కీలకంగా ఉంటున్నాయి, సమ్మేటివ్ అసెస్మెంట్లో ఉన్నటువంటి ఉప అంశాలు ఏంటి అనేటటువంటి కోణంలో కూడా మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఇదంతా కూడా మనకు స్కూల్ కరిక్యులంకి అనుగుణంగా పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయుడు ఏం చేస్తాడనేటటువంటి అంశాలే మనకి ఇందులో ఉంటాయి. కాబట్టి మోస్ట్లీ నా యొక్క హంబుల్ సజెషన్ ఏంటంటే టెట్ ఆస్పిరెంట్స్కి ఈ పెడగాజీ రిలేటెడ్ క్వశ్చన్స్ని ఎగ్జామ్ హాల్లో మొదటగా పెడితే దాంట్లో ఉన్నటువంటి ఆ ఆల్టర్నేట్స్ అన్నీ కూడా సిమిలర్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ మైన్యూట్ డిఫరెన్సెస్ని ఐడెంటిఫై చేస్తూ ప్రశాంతంగా ఉంటారు కాబట్టి వెళ్ళినప్పుడు సో అక్కడ ఎక్యురేట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేసేందుకు అవకాశం ఉంటుంది. ఏ క్వశ్చన్స్ని అయితే మనము చూడగానే ఆన్సర్ చేయగలుగుతామో వాటిని అటెంప్ట్ చేసుకుంటూ, అదేవిధంగా పేపరు పెన్ను యూజ్ చేయండి ఎగ్జామ్లో మనం ఆ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయలేనటువంటి ప్రశ్నలన్నీ కూడా లాస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ వాటిని థర్డ్ లెవెల్లో చేస్తే బెటర్ మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక మిగతా సబ్జెక్టులకు సంబంధించి నెక్స్ట్ రేపు కూడా మనకు ఇదే ఓరియంటేషన్ క్లాసెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి సబ్జెక్ట్స్ కాకుండా మిగిలినటువంటి సబ్జెక్ట్స్ రేపటి ఓరియంటేషన్ క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.